మీరు ఎక్కడికైనా ప్రయాణము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇంక మొదలైపోయింది, వాక్యం మొదలైపోయింది. మీరు ఎక్కడికైనా ప్రయాణము చేయడానికి వెళుతున్నప్పుడు, ప్రయాణము చేయడానికి మీరు సిద్ధపడుతున్నప్పుడు, దానికి కావలసిన వస్తువులు, దానికి కావలసిన ఆహార పదార్థాలు, దానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా మనం ఏం చేస్తామండి, సమకూర్చుకుంటాం. ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆహారం కావచ్చు, తగు మోతాదులో ఆ ప్రయాణానికి కావలసిన వస్త్రాలు, ఆ ప్రయాణానికి కావలసిన ఆహారం, ఆ ప్రయాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా మనం ఏం చేస్తామండి, ముందుగానే చెప్పాలి చెప్పాలి ముందుగానే సిద్ధపరుచుకుంటాము, సమకూర్చుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడు మనం ప్రయాణము చేసేటప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళటానికి నిశ్చయించుకున్నప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళటానికి కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు, ఒక గమ్యస్థానానికి మనం చేరేటప్పుడు, ఆ గమ్యస్థానానికి అవసరమైనటువంటి వస్త్రాలు కావచ్చు, ఆ గమ్యస్థానానికి అవసరమైనటువంటి ఆహారం కావచ్చు, ఆ గమ్యస్థానానికి చేరుకునేటువంటి మరి ఇతరితరమైనటువంటి నీకు కావలసిన ప్రయాణానికి అవసరమయ్యే సమస్తాన్ని మనం ఏం చేస్తామండి, ముందుగానే సిద్ధపరచుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నారు, హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్నారు. విజయవాడ నుంచి లేదంటే ఏలూరు నుంచి మీరు హైదరాబాద్కి మీరు ప్రయాణము చేయబోతున్నారు. కాబట్టి ఆ హైదరాబాద్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఉన్న ప్రాంతం దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి, లేదంటే ఇతర ఊర్లు వెళ్ళటానికి టికెట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, కన్ఫర్మేషన్ అయిపోయింది కదా, వర్షం వచ్చింది ఆ రోజు, మీరు వెళ్ళే రోజు ఆగుతారా? చెప్పాలి గట్టిగా. కొంతమంది భక్తులు ఆగేటట్లుగానే కూర్చొని వింటున్నారు. మేము ఆగిపోతాం భక్తుడా అన్నట్లుగాను. ఆగం, వర్షం వచ్చినా ఆగం. ఏదో ఒకటి బుక్ చేసుకొని ట్రైన్ ఎందుకంటే ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. నీకు బర్త్ అనేది, ఆ సీట్ అనేది నీకు కన్ఫర్మేషను అయిపోయింది. ఖచ్చితంగా నువ్వు హైదరాబాద్ వెళ్ళటానికి నువ్వు నిశ్చయించుకున్నావు, కన్ఫర్మ్ చేసుకున్నావు, చేసుకున్నావు. టికెట్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. నీకు ఆ సీట్ కూడా బుక్ అయిపోయింది. ఆ రోజు వర్షం వచ్చిందనుకో ఆగుతారా? గట్టిగా చెప్పాలి. ఆగరు. భయంకరంగా ఎండ వచ్చింది అనుకో, నాకు ఎండ తగిలిన వేళ, నాకు ఎండ తగులుతుంది కాబట్టి నేను నల్లనైపోతాను, నేను మా ప్రయాణము నేను బ్రేక్ చేస్తానని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ఎంత ఎండైనా, ఎంత వర్షమైనా, మీరు అనుకున్న వ్యాన్ రాకపోయినా, అనుకున్న బస్సు రాకపోయినా, ఏదో ఆటోనో ఏదో బైకో బుక్ చేసుకుని వెళ్ళిపోతారు రైల్వే స్టేషన్ దగ్గరికి. ఎందుకు? కన్ఫర్మేషన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. నీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈ మధ్యలో ఎన్ని ఇతరితర సమస్యలు వచ్చిన, వాతావరణ ప్రకృతులు మారిపోతున్నా సరే, వాహనాలు సదుపాయం లేనప్పటికీ కూడా ఏదో ఒక రకంగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి, నువ్వు వెళ్ళవలసిన గమ్యస్థానం నువ్వు కన్ఫర్మ్ చేసేసుకున్నావు కాబట్టి, దానికి తగిన వస్తువులన్నీ నువ్వు సమకూర్చుకున్నావు కాబట్టి, నీ ప్రయాణాన్ని నీవు ఆపవు. దేవునికి మహిమ కలుగునగాక. అలానే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అదే విధంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు ఒక ప్రయాణమును చేయిస్తున్నాడు. అంటే ఒక యాత్రను చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక ప్రయాణము చేస్తున్నాం. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడికి, ఒక ఆత్మీయుడికి ఏముండాలి? ఒక గురి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక గమ్యస్థానం అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకున్నారు. ఎక్కడికి? హైదరాబాదుకో, సికింద్రాబాదుకో, లేదంటే ఇంకొక ఊరుకో, లేదంటే వరంగల్కో, లేదంటే వైజాగ్, ఎక్కడో ఒకటికి. ఆ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. నీ గమ్యస్థానం నువ్వు నిశ్చయించేసుకున్నావు. నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, గమ్యస్థానం నువ్వు నిశ్చయించేసుకున్నావు. కాబట్టి మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ఆగిపోవాలని, ఆత్మీయ జీవితంలో కూడా క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా నీ గమ్యస్థానాన్ని ముందర నువ్వు కన్ఫర్మేషన్ చేసుకొని, ఎక్కడికి వెళ్ళాలో అది నువ్వు మైండ్లో ఫిక్స్ చేసుకొని నువ్వు ప్రయాణం చేయాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పొచ్చా? హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వే ప్రాంతమునికి వెళ్ళాలో, నువ్వే స్థలమునికి వెళ్ళాలో దానిని నీవు నిశ్చయించుకోవాలి. దానిని నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోగలగాలి. కన్ఫర్మేషన్ చేసుకున్న ప్రయాణాలు ఆగిపోతాయా? ఆగిపోవు. ప్రియ దైవజనమా, నిశ్చయించేసుకోవాలి. నేను ఫలానా స్థలానికి వెళుతున్నాను, ఇక నిశ్చయం.
ఇక మధ్యలో ఏ కాకమ్మ కబుర్లు వచ్చినా, మధ్యలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా మనము ఆగిపోమండి. ఒక ఒక మాట నేను చెప్తున్నాను, కన్ఫర్మేషన్ ప్రయాణాలైతే ఆగిపోవు. మీకు అర్థం కాలేదా? శాతపడి ఎక్కడ నేర్చుకున్నారు? అట్టాగే చూస్తున్నారు. వశీకరణ వేసేవాడు అంటే అట్టాగే దేవునికి మహిమ కలుగునగాక. వశీకరణ వేసేవాడు అట్టాగే చూస్తాడట. కళామందిరు షాప్ ఎదురుగా పట్టు చీరలు కట్టి ఒక బొమ్మలను అట్టాగా నిలబెడితే అవి అట్టాగే చూస్తున్నట్టు చూస్తున్నారు మీరు. నీ ప్రయాణము కన్ఫర్మ్ అయిపోయిందనుకో, కన్ఫర్మేషన్ అయిపోయిందనుకో, నువ్వు ఒక గమ్యస్థానానికి వెళ్ళాలి నిశ్చయం చేసుకున్నావు, ఆగిద్ద ప్రయాణము ఆగదు. చాలా జాగ్రత్తగా వినండి. నీ ప్రయాణానికి గురి లేదనుకో, నీ ప్రయాణానికి కన్ఫర్మేషన్ లేదనుకో, ఆగిపోతావు. ఎటు పోవాలో తెలియదు, దారి తప్పిపోయి బిక్కు బిక్కుమంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఇజ్రాయేలు ప్రజలు కనుక 40 సంవత్సరాలు అరణ్యం చుట్టూ తిరిగినట్లుగా ఉంటుంది ఎవ్వరు. అసలు నీ ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నావమ్మా తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటున్నావు అది కన్ఫర్మ్ చేసుకోముందు అది నీ మైండ్లో ఫిక్స్ చేసుకుని ఫలానా దగ్గరికి వెళ్ళబోతున్నాను, నేను ఫలానా స్థానానికి నేను చేరాలి, ఫలానా గమ్యస్థానానికి నేను చేరాలి, ఫలానా రాజ్యమునికి చేరాలి. ఎప్పుడైతే నువ్వు చేస్తున్న ప్రయాణము నువ్వు నిశ్చయించుకొని కన్ఫర్మేషన్ చేసుకుంటావు, ఆ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో ఖచ్చితంగా ప్రయాణం ఆగిపోదు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనాన్ని గనక చదవగలిగితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూడండి. అపోస్తుడైన భక్తుడు మాట్లాడుతున్న మాటలు, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి అనేకమైన శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు అదుగో మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుడైన పౌలయ్య తన శిష్యులతో చెప్తున్నాడు, గమ్యస్థానం ఏంటిదంటే దేవుని రాజ్యం అనగా పరలోకం అని చెప్పండి గట్టిగా. వాళ్ళకు చెప్తున్నాడు, శిష్యులకు చెప్తున్నాడు అపోస్తుడైన పౌలయ్య, మన గమ్యస్థానం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యమునకు చేరటానికి నీ టికెట్ కన్ఫర్మ్ అయిపోవాలి. అంటే నీ ప్రయాణము కన్ఫర్మేషన్గా నువ్వు ప్రయాణము చేయాలి, నిశ్చయించుకుని నువ్వు ప్రయాణము చేయాలి. నువ్వు గురి యొద్దకు వెళ్ళటానికి నీ ప్రయాణములో ఏముండాలి? నిశ్చయత ఉండాలి, ఖచ్చితం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. అక్కడ అపోస్తలుడైన పౌలయ్య శిష్యులతో మాట్లాడుతున్నాడు, మనము దేవుని రాజ్యమునకు చేరటమే మన గమ్యస్థానం. ఆత్మీయంగా దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యము చేరటమే ఏంటిదంటే మన గమ్యం. నీ మనస్సులో ఒక కన్ఫర్మేషన్ నువ్వు చేసుకోవాలి. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కన్ఫర్మేషన్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా ఆ రాజ్యానికి వెళ్ళిపోవాలని ఒక ముద్ర పడిపోవాలని హృదయం మీద. ఖచ్చితంగా దేవుని రాజ్యములోనికి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా దేవుని రాజ్యమే నా గమ్యస్థానం, అదే నా ప్రాణం, అదే నా దాహం, అదే నా కన్నీరు, అదే నా ధ్యేయం, అదే నా లక్ష్యం, అదే నా ఆశని కన్ఫర్మ్ చేసుకుని ప్రయాణము చేస్తే ఖచ్చితంగా నీ ప్రయాణం ఎక్కడ ఆగిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ ప్రయాణం పరలోకానికి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తులారా ఇప్పుడు నా వైపు చూడండి, చేతులు తల్లులు చెప్పినంత ఈజీ కాదు ఈ మాట. ఏమండి మేమందరం పరలోకానికే పోతామండి, మేమందరం పరలోకానికే పోతాం. నిజంగా మేము పరలోకానికే పోతామండి, మా పరలోకమే మా 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 నిర్ణయం, అదే మా కన్ఫర్మేషన్, మేము కన్ఫర్మ్ చేసేసుకున్నాం పరలోకానికి వెళ్ళడానికి అన్నావు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పనా నేను? ఏమండి పరలోకానికి వెళ్ళే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కదా, పరలోక ప్రయాణం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, మీకు నచ్చితే ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. నేను స్టేట్మెంట్లు చెప్తాను, మీరు గట్టిగా ఆమెను చెప్పండి. పరలోకానికి ప్రయాణము చేసుకొని నిశ్చయించుకొని పరలోకానికి వెళ్ళేవాడు శ్రమల్లో ఆగిపోడు, నిందల్లో ఆగిపోడు, అవమానాల్లో ఆగిపోడు, రోగం వచ్చిందని ఆగిపోడు, బలహీనత వచ్చిందని ఆగిపోడు, అప్పులున్నాయని ఆగిపోడు, వేదన కలిగిందని ఆగిపోడు. ఎక్కడికి వెళ్ళేవాడు? పరలోకానికి నేను వెళతానని నిశ్చయించుకునేవాడు. ఈ పూట నేను రానులే బుల్లను వెళ్ళు. ఎందుకు ఆగిపోయావు సుప్నాథానా? ఎందుకు ఆగిపోయావు? నాకు భలే మండిపోద్ది అంతేకా. ఎందుకు ఆగిపోతున్నావు? నీ ప్రయాణంలో ఎందుకు నిలకడ లేని తనం ఉంది? నువ్వు చెప్పొచ్చావు ఇప్పుడే, నేను పరలోకానికి వెళ్ళటానికి నేను కన్ఫర్మ్ చేసేసుకున్నానయ్య గారు, ఇగో జోబులో పరలోకపు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఎందుకు చిన్న తలకాయ నొప్పి వచ్చిందని ఆంబోతులాగా 3 పూటలు తిని పడుకున్నావు పోయిన ఆదివారం?
ఎందుకు ఆగిపోయావు ఎందుకని అడుగుతున్నాను నేను. నీ ప్రయాణం నిశ్చయించుకున్నావు కదా, కన్ఫామ్ అయిపోయింది కదా, పరలోకానికి గమ్యస్థానానికి చేరాలనుకున్నావు కదా, ఈ మధ్యలో ఎన్నొత్తే నీకెందుకు బోడి? ఎలాగైనా నీ గమ్యస్థానానికి చేరాలి, కన్ఫర్మేషన్ చేసేసుకున్నావు, నిశ్చయించేసుకున్నావు, ఏదొచ్చినా యేసు రక్తం దాటుకుంటే వెళ్ళిపోవాలి. ఎందుకు ఆగుతున్నావు? ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది? ప్రార్థన చేయవు, నిలకడలేదు, చర్చిలకి వెళ్ళవు, ప్రార్థనలో బలపడవు, ఏమన్నా అడిగితే ఏంటేంటో సమస్యలు చెప్తూ ఉంటావు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని పుట్టిన రోగమే ఉండే నీకు, ఒంటి నిండా తల నుంచి అరికల వరకు రోగమే నీకు ఉండని, కానీ ప్రయాణము కొరకైన పరలోక ప్రయాణము కొరకే నిశ్చయించుకుని వాళ్ళు ఏదున్నా ఆగిపోరు. అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు, ఏ శిష్యులారా, శ్రమలున్నను కూడా మన గమ్యస్థానము పరలోక రాజ్యము కాబట్టి మీరు ఆగిపోవద్దు. మీకు విషయం చెప్పనా, నా సాక్ష్యాన్ని నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక ముక్క చెప్తాను, నా సాక్ష్యం ఏంటో. నేను నా 12వ ఏట నుండి నాకు 12వ సంవత్సరం నుండి నేను సేవ ఆరంభించాను. నేను సేవ ప్రారంభించాను. ఇప్పుడు నాకు 23 సంవత్సరాలు. అంటే సేవ 12-13 సంవత్సరాల నుండి ఆగకుండా పరిగెడుతున్న కారణం ఏంటి? నేను నిశ్చయించుకున్నాను నా గమ్యస్థానము. నా గమ్యస్థానము నిశ్చయించబడింది. ఏ రోజు కూడా నా సేవ ఆగిపోలేదు. నా సేవలో అవమానాలు రాలేదంటారా? నిందలు రాలేదంటారా? రాళ్ళు రాలేదంటారా? వచ్చినాయి. ఈ చిన్న వయసులోనే అనేకమైన నిందలు పడ్డాను, అనేకమైన అవమానాలు అనుభవించాను, అనేకమైన లేనిపోని అబండాలు నా మీద పడ్డాయి. కానీ నా ప్రయాణం ఆగిపోలేదు. కారణం ఏంటో తెలుసా? నా ప్రయాణం కన్ఫర్మేషన్లో ఉంది. హల్లెలూయా. నా ప్రయాణం వెయిటింగ్ లిస్ట్లో లేదు. కొంతమంది టికెట్లు బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్లో పడిపోతాయి. వెళ్ళొచ్చు, వెళ్ళక పోవచ్చు. వెయిటింగ్ లిస్ట్లో పడిన టికెట్లు అది కన్ఫామ్ అయితే పోతారు, కన్ఫామ్ లేకపోతే ఇంకో ట్రైన్కి బుక్ చేసుకుంటారు. నా 12వ ఏట నుంచి ఈ రోజు వరకు నా టికెట్ కన్ఫామ్లోనే ఉంది, వెయిటింగ్ లిస్ట్లో పడలేదు. ప్రియ దైవజనమా, ఎన్ని అవమానాలకి నేను చిన్న వయసులో ఆగిపోవాలి సేవ. మా తల్లిదండ్రులను తిట్టారు, మా చెల్లిని తిట్టారు, మా కుటుంబాన్ని తిట్టారు, అనరా అని బూతులు అన్నారు, భయంకరంగా మాట్లాడారు, భయంకరమైన మాటలు. మా తండ్రి అంటా ఉన్నాడు, ఇది మన ఇంటా వంట లేదు, ఇన్ని మాటలు అంటున్నారు, ఈయన అవమానాలు వస్తున్నాయి, నువ్వు మానే. అవమానం వచ్చిందని, నింద వచ్చిందని, శ్రమ వచ్చిందని, భయంకరమైనటువంటి అనేకమైనటువంటి వచ్చిన ఆగిపోతే నా ప్రయాణం కన్ఫర్మేషను కాలేదు అని అర్థం. ప్రియ దైవజనమా, నాకు 12వ ఏట నుండి నా ప్రయాణాన్ని కన్ఫర్మ్ చేసుకున్నా. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. ప్రియ దైవజనమా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా గమ్యస్థానం ఏంటి, నేను ఎటు పోవాలి, నా గమ్యస్థానం నాకు బాగా తెలుసు. నేను పరలోకానికి వెళ్ళాలి, నేను నిశ్చయించేసుకున్నాను, నేను కన్ఫర్మ్ చేసేసుకున్నాను. నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఈ కన్ఫర్మ్ అయిపోయిన టికెట్ వరద వచ్చినా వెళ్ళిపోవాలి, ఎండ వచ్చినా వెళ్ళిపోవాలి, ఎందుకంటే నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ అర్థమైందా? టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వేస్ట్ అయిపోద్ది. కన్ఫర్మ్ అయిపోయిన టికెట్ వరద వచ్చిందని ఆగిపోయి, ఎండ వచ్చిందని ఆగిపోయి, నింద వచ్చిందని ఆగిపోయి, తలకాయ నొప్పి వచ్చిందని ఆగిపోయి, కడుపు నొప్పి వచ్చిందని ఆగిపోయి, బలహీనత ఉందని ఆగిపోయి, నేను నీకు చెప్తున్నాను, ఏనాడు కూడా నేను దేవుని మందిరం ఆగిపోలేదు, ఏనాడు నేను ప్రార్థన చేయడం ఆగిపోలేదు, ఏనాడు మోకరించడం ఆగిపోలేదు, ఏనాడు చేతులెత్తడం ఆగిపోలేదు. నా కుటుంబంలో తుఫాను వచ్చింది, నా కుటుంబంలో అవమానం వచ్చింది, నా మీద రాళ్ళు పడ్డాయి, నన్ను అనేకమైన మాటలు అన్నారు, నా సేవను ఆపేయడానికి చూశారు, మాంత్రిక శక్తులు నా సేవ మీద విజృంభించాయి. అయినా నా సేవ ఆగిపోలేదు, నా పోరాటం ఆగిపోలేదు, నా ప్రయత్నం ఆగిపోలేదు. నా గమ్యస్థానం కన్ఫర్మేషన్ చేయబడింది, నిశ్చయించబడింది. ఈరోజు నువ్వు ఆగిపోతున్నావు కారణం ఏంటో తెలుసా? నీవు చేస్తున్న ప్రయాణంలో నిశ్చయము లేదు, కన్ఫర్మేషను లేదు. ఏమమ్మా, ఇప్పుడు నిన్ను అడిగాను అనుకో, నా వైపు చూడండి, అమ్మ నువ్వు పరలోకం పోతామంటే, ఏమో నాయ్య గారు పోతానో లేదో నాకే తెలియదు. నీ ప్రయాణంలో ఏమీ లేదు, నిశ్చయిత లేదు, అసలు నీకే దమ్ము లేదు పరలోకం వెళ్తానని చెప్పడానికి. ఎంతమంది పరలోకం పోతారు చెప్పండి ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు? దేవునికి స్తోత్రం. ఒక చెయ్యి. స్వప్నాది బుద్ధులుంటే పోతావా? కోపాలు పగలుండి పోతావా? దేవునికి స్తోత్రం. పరలోకం చాలా మంది అడిగా, పరలోకం వెళ్తా, ఏమో నువ్వే చెప్పయ్యా, పరలోకం వెళ్తానో పోను నాకేం తెలుసు అంటుంది ఒక ఆమె. నేను చెప్పాలంట వెళ్ళిద్దో లేదో, దెయ్యంది.
రోజు ఏంటమ్మా పొద్దున్నే 7 నుంచి 10 దాకా సీరియల్ చూసి, మళ్ళీ రాత్రి 7 నుంచి 11 దాకా సీరియల్ చూసి, 12కి దెయ్యం సినిమా చూసి పడుకునే దెయ్యంది పరలోకం వెళ్తుందో లేదు నేను చెప్పాలంట. ఏంటి మరి? ఆ! ఆమె పవిత్రురాలు, పుణ్యాత్మురాలు. ఆ! ప్రభు తల్లి కంటే గొప్పది. మరి నేను చెప్పాను, నువ్వు పరలోకం వెళ్ళిపోయి ప్రభు ధవలవన్న సింహాసనం మీద కూర్చుంటున్నావమ్మ నువ్వు అని చెప్తే గాని, అప్పుడు గాని ఎగురు గెంతెయ్యదు. నేనేమి చెప్పలా, పోతదో పోదో. పోతానా పోనా నన్ను పట్టుకుంది 2 వారాలు. ఒక నిశ్చయిత లేని ప్రయాణాలు చేస్తున్నారు చాలామంది క్రైస్తవ జీవితంలో. పరలోకం వెళ్తావో వెళ్ళవో నీ కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే నీ బుద్ధి అలా ఉంది, నీ మాట తీరు అలా ఉంది, నీ స్వభావం అలా ఉంది, నీ తలాంతులు అలా ఉన్నాయి. వెళ్తావో వెళ్ళవో కన్ఫర్మేషన్ లేదు. నేను ఖచ్చితంగా నా ప్రభు పరలోకం వెళ్ళిపోతానండి, ఖచ్చితంగా ధవలవర్ణ సింహాసనంలో కూర్చుంటాను, ఖచ్చితంగా నా తండ్రి నన్ను కుడి పార్శ్వంలో కూర్చోబెడతారని చెప్పగలిగిన దమ్మున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? పరలోకం వెళ్తాను అని చెప్పటానికి ఏదో నీకు అడ్డు పడుతుంది, ఏదో ఒక తప్పు అడ్డు పడుతుంది, ఏదో ఒక గిల్లడ్డు పడుతుంది, ఏదో ఒకటి తప్పు నీకు తెలుస్తుంది. ఎలా పోతావు పరలోకం? చెప్పలేని పరిస్థితి. ప్రభు నమ్ముకుని ఒక ఆమె అంటుంది, 40 సంవత్సరాలు అయింది అయ్యగారు, ప్రభు నమ్మకం 40 సంవత్సరాలు అయింది అయ్యగారు. నువ్వు 40 కాదు 80 సంవత్సరాలని బుద్ధి మారకపోతే నువ్వు పరలోక రాజ్యము వెళ్ళవు. కన్ఫర్మేషన్ చేసుకోండి. నువ్వు చేసే ప్రయాణం కన్ఫర్మ్ అవ్వాలి, నువ్వు చేసే ప్రయాణం నిశ్చయించుకోవాలి, నీ గమ్యస్థానం పరలోకం అయిపోవాలి. దాని మీద నీ మనసు ఉంచాలి. మధ్యలో ఎన్నొచ్చినా ఆగిపోకూడదు, మధ్యలో ఎన్నొచ్చిన సాకులు చెప్పకూడదు. నా జీవితంలో ఎన్నో వచ్చినాయి, ఎన్నో గుండె బలిగి చచ్చిపోయే మాటలు నేను విన్నాను. అయినా నా ప్రయాణాన్ని ఆపుకోలేదు. ఎందుకంటే కన్ఫర్మేషన్ అయిపోయిన టికెట్ నాది, నిశ్చయించబడింది టికెట్. రత్నాచలికే నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నేను రత్నాచలి ఎక్కేయాలి. ఇప్పుడు నా టికెట్ రత్నాచలికి కన్ఫర్మ్ అయిపోయింది. ఆ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి, ఎందుకంటే నా టికెట్ దాంట్లోనే కన్ఫర్మ్ అయింది. ఈ మధ్యలో ఆ రత్నాచల్ ట్రైన్ ఎక్కనివ్వకుండా ఈ మధ్యలో నేను ఎన్నో ఆటంకపరిచాయి, కానీ నేను వాటిని కూడా నేను పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా గమ్యస్థానాన్ని చూస్తున్నాను, కన్ఫామ్ అయ్యే టికెట్ని చూస్తున్నాను, నేను నిశ్చయించేసుకున్నాను, ఫలానా దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, నేను అనుకున్నాను గట్టిగా, నా మైండ్లో బలంగా నేను దృఢపరుచుకున్నాను. ఇక దేనికి నేను తడవలేదు, దేనికి నేను భయపడలేదు, దేనికి నేను వనకలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ ప్రయాణము పరలోకానికి అయితే ఎన్ని ఆటుపోటులు వచ్చినా నువ్వు ఆగిపోకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పొచ్చా? ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అగ్ని లాంటి శ్రమలైనా నీవు కన్ఫర్మ్ చేసుకుంటే నువ్వు ఆగవే కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరలోకానికి నేను వెళ్ళిపోవాలి, పరలోకములైన తండ్రి వద్ద నేను ఉండాలి, ధవల వర్ణ సింహాసనం దగ్గర నా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చోవాలని నువ్వు కన్ఫర్మ్ చేసుకో. నీ ప్రయాణంలో స్థిరత్వం ఉంటే ఎన్ని ఆటుపాటులు వచ్చినా ఆగదు నీ ప్రయాణము, అగ్ని శ్రమలు వచ్చిన ఆగదు నీ ప్రయాణము, ఇరుకులు వచ్చి ఆగదు నీ ప్రయాణము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆగిపోకూడదు. గమ్యస్థానానికి ధైర్యంగా మనం వెళ్ళగలగాలి, ఆగొద్దు. నిజంగా పరలోకానికి వెళ్ళాలి అన్న ఆ మనస్సు నీకుంటే కన్ఫర్మ్ చేసుకో. ముందు ఆ గమ్యస్థానానికి వెళ్ళాలని నిజంగా కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్ చేసి ప్రయాణం చేసేవాళ్ళు ఎన్నొచ్చినా ఆగిపోరు. ఈరోజు భక్తులు ఎలా ఉన్నారో తెలుసా? భక్తులు మా అన్నొచ్చాడని, అయ్యగారు మా తోడబుట్టిన అన్నొచ్చాడు అయ్యగారు, తోడబుట్టిన అన్నొచ్చాడు అయ్యగారు, ఏమమ్మా తోడబుట్టిన అన్న, మా బంధువులు వచ్చారు అయ్యగారు, లేదంటే అదయ్యగారు ఇదయ్యగారు అని ఆగిపోతున్నారు చాలామంది. ప్రతి క్రైస్తవ బ్రతుకులు ఎలా ఉంది? అదొచ్చింది అయ్యగారు, ఇది వచ్చింది అయ్యగారు, ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, ఈ చుట్టం వచ్చాడు, ఆ బొట్టం వచ్చాడు అనుకుంటా ఆగిపోతా. ప్రార్థనలో నిర్లక్ష్యమైపోయి, మందిరానికి వెళ్ళటం నిర్లక్ష్యమైపోయి, ప్రార్థనలు చేయడం నిర్లక్ష్యమైపోయి, అసలు ఏంటి నీ ప్రయాణం ఏంటి అంత బలహీనంగా ఉంది? ఎందుకు అంత బలహీనపరచబడుతున్నావు? ఎందుకు? ప్రార్థన లేని ప్రయాణం, మందిరానికి వెళ్ళని ప్రయాణం, సాకులతో నింపబడిన ప్రయాణం ఏంటమ్మా? కన్ఫర్మ్ చేసుకో నీ ప్రయాణానికి. టికెట్ను కన్ఫర్మ్ చేసుకో.
పరలోకం వెళ్ళిపోవాలని కన్ఫర్మ్ చేసుకో. నేను ఖచ్చితంగా గమ్యస్థానం చేరాలని కన్ఫర్మ్ చేసుకో. నేను ఖచ్చితంగా నా ప్రభు దగ్గరికి వెళ్ళాలని కన్ఫర్మ్ చేసుకో. నేను ఖచ్చితంగా ధవలవర్ణ సింహాసనంలో కూర్చోవాలని కన్ఫర్మ్ చేసుకో. హల్లెలూయా చెప్పరే. నువ్వు కన్ఫర్మ్ చేయి, కన్ఫర్మ్ చేయి. ఏదొచ్చినా ఆగిపోవే, రక్తమే చేయ. నువ్వు ఆగిపోతున్నావంటే నీ ప్రయాణం కన్ఫర్మ్ అయిందా, కన్ఫర్మ్ అవ్వలేదా? అవలేదు. నువ్వు ఆగిపోతున్నావంటే నీ ప్రయాణం కన్ఫాము అవ్వలేదు. నువ్వు ఆగకుండా ఎన్నొచ్చి వెళ్ళిపోతున్నావంటే నీ ప్రయాణము కన్ఫామ్ అయిపోయింది. హల్లెలూయా. నీ ప్రయాణం పరలోకానికి కన్ఫామ్ అగునుగాక, నిశ్చయించబడునుగాక. ఒక ధనవంతుడు అంటే బాగా సంపాదించాడండి. నా వైపు చూడండి. ఒక ధనవంతుడు బాగా సంపాదించి ఎక్కడ డబ్బు దయాలో తెలియక కొట్లని ఓపెన్ చేసి కొట్లలో దాచి అంటున్నాడంట. ధనాన్ని చూసి అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సొక్కించు. దరిద్రుడు అంటున్నాడు చూడు. ఆ దరిద్రుడు ప్రయాణం చేయడానికి ధనవంతుడే. నేను ఎందుకు దరిద్రుడు అంటున్నాడంటే ఆత్మీయతలో దరిద్రుడు వాడు. వాడు లోకానుసారంగా ధనవంతుడే. వాడు ప్రయాణం చేయడానికి డబ్బు సంపాదించుకున్నాడు, ప్రయాణం చేయడానికి హోదా సంపాదించుకున్నాడు, ప్రయాణం చేయడానికి పేరు సంపాదించుకున్నాడు, ప్రయాణం చేయడానికి పలుకుబడి సంపాదించుకున్నాడు, ప్రయాణం చేయడానికి ఆ మనుషుల్ని సంపాదించుకున్నాడు. కానీ యేసైన వాడు సంపాదించుకోలేదు. వాడు అంటున్నాడు, వాడి ప్రయాణములో డబ్బుంది. ఏముందండి? వాడి ప్రయాణములో డబ్బుంది, వాడి ప్రయాణములో మనుషులున్నారు, వాడి ప్రయాణములో పలుకుబడి ఉంది, వాడి ప్రయాణములో చదువు ఉంది, వాడి ప్రయాణములో ఆధిపత్యం ఉంది. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు వాడిలో, నిశ్చయత లేదు అసలు వాళ్ళు. నా ప్రాణమా తిను తాగు సుఖించంటున్నాడు వాడు. వాడి ప్రయాణం ఒక ప్రయాణమా అండి? ఈ రోజున చాలా మంది ప్రయాణాల్లో డబ్బుంటే చాలనుకుంటున్నారు, హోదా ఉంటే చాలనుకుంటున్నారు, చదువు ఉంటే చాలనుకుంటున్నారు, పలుకుబడి ఉంటే చాలనుకున్నారు. యేసయ్య ఉండాలి, నీ ప్రయాణం కన్ఫర్మ్ అవ్వాలి. నీ ప్రయాణంలో డబ్బు ఉంటే నీ ప్రయాణంలో డబ్బు ఉంటే డబ్బు నేను పరలోకం తీసుకెళ్ళదు. నీ ప్రయాణంలో ఒక నిశ్చయిత ఉండాలి, నీ ప్రయాణంలో ఒక కన్ఫర్మేషన్ ఉండాలి, పరలోకం వెళ్తాను. చాలామంది మందిరాలకు వచ్చేది ఆశీర్వాదాల కోసం మందిరానికి వస్తారు. ఈ భక్తి మానేయమని నేను చెప్తున్నాను మీకు. ఇంకా చిన్నపిల్లల భక్తి చేయబాకండి. మందిరాలకు ఆశీర్వాదాల కోసం వచ్చి గుండె జబ్బులు పోవాలి, రోగాలు పోవాలి, అండ్ ఆ డబల్ ప్యాట్ ఇల్లు కట్టుకోవాలని మందిరాలకు రావడం కాదు. నీ ప్రయాణంలో నువ్వు దేన్ని సంపాదించుకోవాలి? పరలోకం వెళ్ళటానికి నీ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అదే నీ ప్రయాణం యొక్క గురి. అంతేగాని అమ్మ నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావంటే, నేను చర్చికి ఎందుకు వస్తానంటే యేసుబాబు అంటే గుండె జబ్బు బాగు చేస్తాడంటే అందుకే వస్తున్నాను అంటుంది ఒక ఆమె. అమ్మ నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావంటే 7 వారాలు వస్తేనయ్యా ఎవరో ఒక ఆమె ఇల్లు కట్టుకుందంటే నేను ఇల్లు కట్టుకుంటానేమో వస్తున్నానంటుంది ఇంకొక ఆమె. అమ్మ నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావమ్మా అంటే 15 తులాల బంగారం వేసుకుంది ఒకటి, చర్చికి వచ్చి 15 తులాల బంగారం ఇచ్చాడంటే దేవుడు, నాకు కూడా 15 కాదు 20 తులాల బంగారం ఇస్తున్నారని ఆమె కంటే ఎక్కువ వారాలు వస్తున్నాను అంటుంది ఇంకొక ఆమె. ఏంది నీ ప్రయాణం? నీ ప్రయాణంలో దరిద్రం ఏంటి, గందరగోళం ఏంటి? నీ ప్రయాణంలో ఒక నిశ్చయిత ఉండాలి, పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. నువ్వు ముందర కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదో చర్చికి పోతే డబ్బు వస్తుంది, చర్చికి పోతే ఇల్లు కట్టుకుంటాం, చర్చికి పోతే పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి, ఆ యేసుప్రభు నమ్ముకుంటే ఇది జరిగిద్దంట, అది జరిగిద్దంట, ఇది జరిగిద్దంట, ఇది జరిగిద్దంట, అది జరిగిద్దంట, అది కాదు. యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం వెళ్తాం. ముందర తెలుసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డబ్బు రావటం పక్కన, దేవుడు ఎరుగు. అమ్మో యేసుప్రభు నమ్ముకొని అయ్యా నేను ఒక ఆమె చెబుతుంది, ఏంటమ్మా కొత్తపాలెంలో చెప్పాను, ఒక ఆమె చెబుతుంది మైకి పుచ్చుకొని సాక్ష్యం చెబుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు 15 తులాల ఏంటో బంగారం ఇచ్చాడంట. నా పనికి మాలింది. పరిశుద్ధాత్మ దేవుడు 8 తులాల బంగారం ఇచ్చాడంటమ్మా. అసలు ఆ సాక్ష్యం ఏంటి? దరిద్రపు సాక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు 15 తులాల బంగారం అంటే శరీరాశ ఆమెకు చచ్చిందా? సావలేదు. శరీరం సావలేదు. 15 తులాల బంగారం వేసుకుని తిరగమన్నాడు పరిశుద్ధాత్ముడు. మెడగోసి చంపిపోతాడు, ఎవడో ఒక లాక్కుపోతాడు. ఏమన్నా అయ్యా సాక్ష్యాలు? నీ ప్రయాణంలో ఏముంది? అయ్యా మేము చర్చికి పోతున్నామయ్యా, ఇదిగో ఇల్లు కట్టుకున్నామయ్యా అంటది ఒక ఆమె. అయ్యా మేము చర్చికి పోతున్నామయ్యా, పిల్లలు పెళ్ళిళ్ళు జరిగినాయి అంటది ఇంకొక ఆమె. అయ్యా మేము చర్చికి వెళ్తాం ఎందుకో తెలుసా? పరలోకం వెళ్తామని ఎవరన్నా చెప్పారా? నాకు ఎవరు చెప్పాలి. ఇప్పటి వరకు నా సేవా జీవితం 13 సంవత్సరాలు నా సేవా జీవితం, ఇప్పుడు వరకు అయ్యా నేను చర్చికి వెళ్ళేది పరలోకం కోసం అని ఒక్కళ్ళు చెప్పలే. ఒకడు నన్ను కామెంట్లు అడిగాడు. నేను వాక్యం పెట్టాను, వాక్యాలు పెడతా ఉంటానుగా యూట్యూబ్లో. కామెంట్లో ఒకడు అడిగాడు, బ్రదర్ మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అని పెట్టాడు. ఆడు తెలివిగా. ఆడికి నేను మంచి జలక్కిచ్చాను అనమాట. ఒక జలక్కి కోమాల నుంచి బయటకు వచ్చాడో రాలేదో నాకు తెలియదు, కానీ ఈ పూటకి అది పెట్టి కూడా కొన్ని నెలలు అయిపోతుంది. నేను యేసుప్రభుని నమ్ముకుంది ఆయనకలాగా మారిపోవాలని,
ఆయన లోకానికి మాదిరి చూపించాలని పరలోకాన్ని పోవాలని వాడు సౌండ్ పోయి కరటాల ధ్వనులు పెట్టాడు. క్లాప్స్. ఓ స్తోత్రం, దేవునికి మహిమ అనుకున్నాడు. నేను యేసుప్రభుని నమ్మింది, కారు ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడని చెప్తానేమో అనుకున్నాడు. కానీ పాపం పిచ్చోడికి నా గురించి తెలియదు. ఇంకా నా టికెట్ కన్ఫామ్ అయిపోయిందని తెలియదు. నేను వీటి కోసం నేను అసలు ఎంపర్లాడు, నాకు అసలు అనవసరం, ప్రభు ఇస్తాడు అవి. అది కాదు కావాల్సింది, నువ్వు చర్చికి పోయేది ఎందుకంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే పరలోకం వెళ్ళడానికి అని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను స్టేట్మెంట్ చెప్తాను. పరలోకం వెళ్ళటానికి అని చెప్పండి గట్టిగా. అమ్మ కుర్చీలో కూర్చున్న వాళ్ళు బతికే ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. కళామందిర్ ఎదురు బొమ్మల్లా కూర్చోమాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్టేట్మెంట్ చెప్తా ఉంటాను. పరలోకం వెళ్ళటానికి అని గట్టిగా అరవాలి. దేవునికి స్తోత్రం. అమ్మ ఆ బుడ్డోడు ఉన్నాడా? అడు పడుకుంటూ పోయాడా? గట్టిగా అరిసేవాడు, పడుకుంటూ పోయాడు. దేవునికి స్తోత్రం. పరలోకం వెళ్ళటానికి. నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు? నిజమేనమ్మా. అమ్మా ఇల్లు కట్టుకోవడానికి కాదా? ఓయమ్మో, ఇప్పుడు వచ్చిందా మారు మనసు? ఎప్పుడో వచ్చిందా? ఇప్పుడు వచ్చింది నీకు మారు మనసు. నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఉపవాసాలు ఎందుకు ఉంటున్నావు? 6 స్టేర్లు బిల్డింగ్ కట్టానికి అంటుంది ఒక ఉపవాసం ఎందుకు ఉంటున్నావు అంటే. మీకు విషయం చెప్పనా? డిసెంబర్ 11 నుంచి 31 వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఆత్మీయ వరాల కొరకంతే. నేను ఉపవాస ప్రార్థనలు పెట్టేది పరలోక సంబంధమైన వారిగా మనం మారిపోవాలని. ఏనాడు చర్చిలో ఉపవాస ప్రార్థనల భౌతిక కార్యాల కొరకు నేను పెట్టలేదు. అది నాకు అసలు అనవసరం. ముందుల నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ కుక్కల్లాగా నీ ఎంట పడతాయి నా ప్రభు చెప్పాడు. అదే నేను నమ్ముతాను. డబ్బు కుక్కలాగా నా ఎంట పడాలి, ఆస్తిపాస్తులు కుక్కల్లాగా నా ఎంట పడాలి. నేను ప్రభు రాజ్యాన్ని, ప్రభు నీతిని వెతకాలి. నువ్వు ఉపవాసం ఎందుకుంటున్నావు? గట్టిగా అసలు కన్ఫామ్గా చెప్పవే. పరలోకం వెళ్ళడానికి ఏదో నీ స్వప్నతోడు చెప్పమన్నాడు దరిద్రుడు, వీడు చెప్పకపోతే మైక్ ఇసిరేస్తాడని అటు చెప్తున్నావా? ఖచ్చితంగా పరలోకం వెళ్ళటానికి అని చెప్పాలి, రగులుకోవాలి, ఇక నిశ్చయంగా చెప్పాలి, కాన్ఫిడెన్స్గా చెప్పాలి. పరలోకం వెళ్ళటానికి అనకూడదు, ఖచ్చితంగా పరలోకం వెళ్ళటానికి అనాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు? ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ఉపవాసం ఎందుకు ఉంటున్నావు? పరలోకం వెళ్ళడానికి. ఇంకా దేనికి వెళ్ళకూడదు. మనము పరలోకం వెళ్ళిపోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎన్నొచ్చినా నీ టికెట్ కన్ఫర్మ్ అయిపోవాలి. ఎన్నొచ్చినా ఆగిపోకూడదు. ఇంకో భక్తుడు అంటాడు, ఆగదు నా ప్రయాణ సియోను చేరకుండా, ఆగదు నా ప్రయాణ సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోయదను, నేను గమ్యము చేరా సాగిపోయదను. ఎల్షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అదనై తోడుండగా పైకెగిరి ఫలించెదను. ఆగదు నా పయన సియోను చేరకుండా, ఆగదు నా పయన. హల్లెలూయా. మన ప్రయాణం ఆగిపోకూడదు. ఇప్పుడు చెప్పండి, ఇంతసేపు వాక్యం విన్నారు కదా, మన ప్రయాణం పరలోకానికి కదా, మన ప్రయాణం ఎప్పుడు ఆగిపోదు. మీరు సమాధానం చెప్పండి. మన ప్రయాణం ఎప్పుడు ఆగదు? అది చెప్పాల. కన్ఫర్మ్ చేసుకుంటే మన ప్రయాణము ఆగదు. ప్రియదేవజన, ఎన్నొచ్చేసిన మన ప్రయాణాలు ఆగవు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ధనవంతుడు ఏంటి, అన్ని సంపాదించుకున్నాడు. ప్రయాణం చేయడానికి డబ్బు ఉంది, హోదా ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, పలుకుబడి ఉంది, మంచి మంచి వస్త్రాలను. ఎక్కడ పోయాడు? నరకానికి పోయాడు. కన్ఫర్మేషన్ లేదు. అన్నీ ఉన్నాయి కానీ పరలోకం వెళ్తానన్న కన్ఫర్మేషను లేదు. అలా ప్రయాణం చేయలేదు. ఈ రోజున యేసుని వెంబడించే వాళ్ళందరూ డబ్బు కోసము, ఆరోగ్యాల కోసము, సుఖ సంపదల కోసము, బిల్డింగ్ల కోసం, ఇది ఆఖరి దినాలు, కడవరి దినాలు. ఈ దినాలు కొరకు కూడా ఆశీర్వాదాల కోసం ఎగబడే వాళ్ళు ఉన్నారా అంటే కుప్పలు తెప్పలు ఉన్నారు ఈ రోజుల్లో. పరలోకం పోయేవాళ్ళు ఎవరైనా సభ పెట్టారనుకో, పరలోకం వెళ్ళు ప్రార్థన, ఆత్మీయ వరాలు పొందుకునే ప్రార్థన అంటే అక్కడ ఒక్కడు కూడా ఉండడు. పట్టుమంటే గర్భఫలం కావాలి. గర్భఫలం లేదా? పెళ్ళి కావట్లేదా?
అష్టదరిద్రాలు నెత్తి మీద ఉన్నాయా? అయితే రండి. మా ఆ యాడ్లు పనికిమాల యాడ్లు ఇస్తా ఉంటారు టీవీలలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివాహం కావట్లేదా, గర్భఫలం లేదా, భూఫలం లేదా అన్న మీటింగులలో కుప్పలు ఇసుకెత్తే రాళ్ళు జనం. అది ఎట్టండి బోధలు చెప్పి ఒకడొస్తారా? ఒక్కడు రాడు. ఈడు అరుచుకొని ఈ డమ్ము కొట్టుకొని ఈడు వెళ్ళిపోవడమే కానీ ఒకడు రాడు. ఒక్కడ చెప్తున్నాను, ఈ బోధే చివరికి నిలబడితే నేను చెప్తున్నాను. ఈ బోధలో తప్ప ఏ బోధలో కూడా మనం నిలబడి ఉండకూడదు. ఇదే బోధలో నిలబడాలి. ఈ వంచే దినాలు అర్థమవుతుందా? స్వస్థత కావాలన్న దగ్గర ఉండకూడదు, నువ్వు పరిశుద్ధత కావాలన్న దగ్గర కనపడాలి మీటింగ్లో. హల్లెలూయా. మేము పాంప్లెట్లో వేస్తాం, స్టేట్మెంట్ వేస్తాం. పాంప్లెట్లు వేసినప్పుడు మీరు యేసయ్యలాగా బతకాలనుకుంటున్నారు, అయితే రండి మా మీటింగ్ అని వేస్తాను నేను. స్వస్థతలు కావాలా, గర్భఫలం లేదా, భూఫలం లేదా, అది లేదా, ఇది లేదని వేయండి. అసలు నేను పాంప్లెట్లు వేసేది ఒకటే, మీరు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారా, యేసయ్యలాగా బతకాలనుకుంటున్నారా, అయితే రండి మా ప్రార్థనకు అని పిలుస్తాను నేను. వస్తారండి పాపం బిడ్డలు. వచ్చి తృప్తిగా పెడతాను, కడుపు నిండా పెడతాను భోజనం. నేను ఏ వారమైనా కడుపు నిండా పెట్టకుండా పంపించాను మిమ్మల్ని ఇంటికి? నాకు ఇష్టం ఉండదు. మీ ప్రేమతో, మీ ఆప్యాయతతో నన్ను ఎలాగైతే నా కడుపు నింపుతున్నారు, నేను కూడా వాక్యం అనేటువంటి భోజనంతో మీ కడుపుని లేకపోతే నేను నేరస్తున్న అయిపోతాను. కాబట్టి మన పాదము స్వస్థతలు కావాలన్న చోట్ల ఉండకూడదు, పరిశుద్ధత కావాలన్న చోట్ల ఉండాలి. నేను ఏం చెప్తున్నానంటే, ధనవంతుడు అన్నీ ఉన్నాయి. ధనవంతుడికి ఏది లేదండి? అన్నీ ఉన్నాయి. కానీ ఏది లేదండి ధనవంతుడికి? యాత్ర క్షేమంగా సాగాలని అనుకొని అన్నీ సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. కానీ గురి లేదు, కన్ఫర్మేషన్ లేదు అతనికి. యేసుప్రభు నమ్ముకోండి స్వస్థత వస్తుంది, యేసుప్రభు నమ్ముకోండి ఇల్లు కట్టుకుంటారు, యేసుప్రభు నమ్ముకోండి బంగారం వచ్చేస్తుంది, యేసుప్రభు నమ్ముకోండి కొత్త కార్లు వచ్చేస్తాయి, కొత్త బైకులు వచ్చేస్తాయి, భూ విస్తరణ వచ్చేస్తాయి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పొందుకున్నాడు కానీ కన్ఫర్మేషన్ లేదు. పరలోకం వెళ్తానో లేదన్న కన్ఫర్మేషన్ ధనవంతుడికి లేదు. గురి వద్దకు ప్రయాణము లేదు. ఇక ఇదే పొద్దుగూకులు, ఇదే ఏసై నమ్ముకో ఇది జరిగిద్ది, ఏసై నమ్ముకో అది జరిగిద్ది, ఏసై నమ్ముకో ఇది జరిగిద్ది. ఇదే పరలోకం వెళ్తానన్న మాట ధనవంతుడి నోట్ల నుంచి రావట్లేదు. గురి లేదు, కన్ఫర్మ్ లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, గురి యొద్దకే మన ప్రయాణము కొనసాగాలి, గురి యొద్దకే మనం ప్రయాణము చేయాలి. కన్ఫర్మ్ యువర్ డెస్టినేషన్. నీ డెస్టినేషన్ నువ్వు కన్ఫర్మ్ చేసుకో. నువ్వు పరలోకం వెళ్ళడానికి నువ్వు నిశ్చయం చేసుకో. ఈరోజు ఈ రాత్రి నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్ళడానికి మనసును సిద్ధపరిచేసుకో. ఖచ్చితంగా నా యేసయ్య వద్దకు వెళ్ళాలి అన్నటువంటి ఒక బలమైన పచ్చబొట్టి మాదిరిని హృదయం మీద రాసేసుకో. ప్రియదేవజన కన్ఫర్మ్ చేసేసుకో. దేవునికి స్తోత్రం కలుగునగాక. గురి లేకుండా ప్రయాణం మనము చెయ్యకూడదు. గురి ఉండాలి. వాడు అడిగాడు, మెసేజ్ పెట్టాడు, నేనేం చెప్పా? గురి చెప్పాను. నేను ఎగ్జాక్ట్గా నేను గురి చెప్పాను, పరలోకానికి వెళ్ళటానికి నేను ఇది చేస్తున్నానని చెప్పాను. నేను చాలా సంతోషించాడు ఆ వ్యక్తి. తిరిగి నాకు రిప్లై ఇచ్చాడు, వందనాలు సింబల్ పెట్టి రిప్లై ఇచ్చాడు. మంచిగా చెప్పారు బ్రదర్ అని చెప్పాడు. నీకు గురుందా? నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు? ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకు మందిరానికి వెళ్తున్నావు అంటే నీ నోట్లోంచి ఈ రోజు నుంచి రావాల్సిన మాట అదే రావాలి, ఇంకోటి రాకూడదు. అమ్మా నువ్వు ఎందుకమ్మా ఇంత ఉపవాసం ఉంటావు? ఎందుకమ్మా పొద్దుగూకులు చూస్తే మందిరంలోకి ఎందుకమ్మా వెళ్ళిపోతావు? ఏంటమ్మా, ఏంటి నీ పరిస్థితి ఏంటి ప్రార్థనలు ఏంటి, ఉపవాసాలు ఏంటి, ఏడుపులు ఏంటి, నీ పిండాకుడిని తగలబెట్టి ఇవన్నీ ఏంటి బాబు అంటే నీ నోట్లోంచి రావాల్సిన గురి వద్దకు చేరడానికి ఇది తప్ప వేరొక మాట నీ నోట నుంచి రావద్దుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఈ మాటలన్నీ ఎప్పుడు చెప్తున్నాడు శిష్యులకి? ఒరే మీరు ఆయన రాజ్యానికి వెళ్ళిపోవాలి, ఆయన గురు వద్దకు వెళ్ళిపోవాలని ఎప్పుడు చెప్తున్నారు? చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19 వచనం. త్వరగా కానీ ముగిస్తాను నేను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19 వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు పరిస్థితి ఎలా ఉందో చూడండి. అక్కడ అంతియోకియా నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. పౌలును బాగా చితగొట్టేశారు, రాళ్ళు పెట్టి పటపటికి. నా వైపు చూడు, సంవత్సరం అయింది బైబిల్.
పటమ రాళ్ళేసి బాగా కొట్టేశారు. బాగా కొట్టేసేసి అసలు ఆ పౌలు లెగలేని పరిస్థితులు ఉన్నాడు, దేకుతున్నాడు, డోకుతున్నాడు. అంటున్నాడు, శిష్యులను చూసి అంటున్నాడు, అంత భయంకరంగా వాళ్ళు రాళ్లతో పౌలుని బాధ పెట్టి కొట్టినా, ఒరే యేసుప్రభు నమ్ముకోవద్దురా, సువార్త మనం చెప్పొద్దురా, మనం చచ్చిపోతామని అనట్లేదు. ఒరే దేవుని రాజ్యము కొరకు ఎన్ని శ్రమలైనా పడటానికి నీ మనస్సును దృఢపరచుకో. హల్లెలూయా. పౌలయ్య ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అలా చిత్త కొట్టేశారండి పౌలయ్యని. రే ఈసారి కనుక నువ్వు సువార్త చేసావో ఖబర్దార్ నిన్ను చంపేస్తాం, కొన ఊపిరితో వదిలేస్తున్నాను, ఈసారి నిన్ను చంపేస్తామంటే పౌలయ్య శిష్యులను చూసి అంటాడు, శిష్యులారా నాకు లాంటి శ్రమలు మీకు వస్తాయిరా, మానేయండిరా, ప్రభు సువార్త చేయొద్దనట్లేదు. అంత గాయపడుతున్నా, నేలను పట్టుకొని డోకుతున్నా, రక్తమంతా నేలపాతం అయిపోతున్నా అంటున్న మాట ఏంటి తెలుసా? శిష్యులారా మన గమ్యము, మన గురి ఈ దేవుని రాజ్యమునకు చేరాలి. హల్లెలూయా. పౌలయ్య గాయాలను చూస్తున్నాడా, పరలోకాన్ని చూస్తున్నాడా? దెబ్బలను చూస్తున్నాడా, పరలోకాన్ని చూస్తున్నాడా? నొప్పిని చూస్తున్నాడా, పరలోకాన్ని చూస్తున్నాడా? అది చూడమ్మా బాబా, అది చూడు, గురి చూడు, గమ్యాన్ని చూడు, కన్ఫర్మ్ చేసుకో, నిశ్చయం చేసుకో. అక్కడికి వెళ్ళాలని నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటే, నిశ్చయించుకుంటే ఎంత నొప్పైనా హ్యాపీగా భరించేస్తావు. ఈ రోజున ఒళ్ళు నొప్పులు వస్తేనే భక్తుల మందిరానికి రాని రోజులు ఇవి. ఏమండి, ఒళ్ళు నొప్పులు వస్తేనే భక్తుల మందిరానికి రాని పరిస్థితి. కొంచెం తలకాయ నొప్పి వస్తేనే భక్తుల మందిరానికి వెళ్ళి కూర్చోవడము అగస్యం. ఏదైనా చిన్న ఒక దగ్గు అని చదివితే ఆ రోజు మందిరం మానేస్తుంది. అది పని మానేయమను, మరి డబ్బులు పోవు, మరి అది ఎందుకు మానేయవు? మందిరానికి అయితే నీ ఇష్టం వచ్చినట్టు సెలవులు పెట్టేసి ప్రార్థన చేయకుండా నీ ఇష్టం వచ్చిన ఆడతా ఉండి పొద్దున్నే తొమ్ము పడిపోవాలి. మళ్ళీ ఏమది ఇట్ట వేసేయాలి 6ంటికే. అమ్మ ఏంటమ్మా, ఒక ఆమెను అడుగుతున్నామా, ఏంటి చచ్చిరా, మరి అట్టేటి పోతాను అంటే, మమ్మ తమ్ము పడిపోవాలయ్యా, తమ్ము పడిపోతే కుదరదు. ఏం తంబు, నీ ముఖం తమ్ము పడాలంట. స్వప్నాథ్ అంది 6ంటికి 90 అయిపోతే ఏమంట, డబ్బులు కట్టేపోతాయి అంటమ్మో. ఏమమ్మా, రూపాయికి ఇచ్చిన విలువ నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. దరిద్రం రూపాయి, ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు. బైబిల్ చెప్తుంది అది అన్యాయపు సిరి అంట. అది అన్యాయపు సిరి అంటే ఈ రోజు నీ చేతిలో ఉంటుంది, రేపు రోజు వేడవ చేతిలోకి వెళ్ళిపోద్ది. అది నేను అన్యాయం చేసినట్టు కాదా? డబ్బు అన్యాయం చేసినట్టే. 100 రూపాయలు నా చేతిలో ఉందని ఎగిరితే కుదరదు. ఆ 100 రూపాయలు నేను అన్యాయం చేసి వేరే ఒకటి దగ్గరికి, అందుకే దాని పేరు అన్యాయపు సిరి అని బైబిల్లో రాయబడి ఉంది. నేను డబ్బు నిన్ను అన్యాయం చేస్తుంది. అన్యాయం చేసే దాని దగ్గరికి వెళ్ళిపోయి తొంబులు వేయాలి. తొంబులైన కొంతమంది పేసు పెట్టాలంటే వెళ్ళిపోయి 5ంటికి మందిరానికి. మళ్ళీ పేసులు లేవు, తొంబులు లేవు. అందుకే నీ ఆటలు. మందిరానికి పేసు తొంబులు పెట్టినా, ఈ తొంబులు పెట్టినా రావు. జీతం ఇవ్వట్లేదుగా, మాకు ఆడిస్తున్నాడుగా జీతం. అదే చెప్తాను, ఏంటో నీ ప్రయాణం ఏంటి నాకు ఏం అర్థం కావట్లే. ఎంత బాగోపోయినా మా బాస్ ఊరుకోడండి, వెళ్ళకపోతే ఊరుకోడండి. ఎంత తలకాయ నొప్పి వచ్చినా పనిలోకి వెళ్ళిపోయి పని చేసుకొని ఇంట్లోకి వచ్చి రెస్ట్ తీసుకుంటావే. అదే దేవుని మందిరానికను అపోస్తలుడైన పౌలయ్య చూసారండి, గాయాల చేత రక్తాలు కారుకుంటుంటే అంటున్నాడు, మన గురి దేవుని యొక్క రాజ్యం చేరాలి. మన గురి, మనము డెస్టినేషన్, కన్ఫర్మ్ యువర్ డెస్టినేషన్. నీ గురి నీ మైండ్లో కన్ఫర్మ్ చేసేసుకో. ఒక దగ్గరికి వెళ్ళాలన్న బలమైన నిశ్చయిత నీలో ఉంటే ఎంత గాయమైన తట్టుకోగలిగిన శక్తి నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో రాహేలు ప్రయాణం ఆగిపోయింది. బైబిల్ గ్రంథములో సౌలు యొక్క అధికారము ఆగిపోయింది. ఎందుకంటే గురి లేని ప్రయాణము చేశాడు సౌలు. సౌలు యొక్క అధికారం మధ్యలోనే ఆగిపోయింది. సౌలు యొక్క హోదా మధ్యలోనే ఆగిపోయింది. సౌలు యొక్క రాజరికం మధ్యలోనే ఆగిపోయింది. ఎంతో మంది క్రైస్తవుల ఆత్మీయ జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కారణం నీకు కన్ఫర్మేషను లేకపోవటం వలనే. ప్రార్థనలో నిర్లక్ష్యం వస్తుంది, మందిరానికి వెళ్ళటంలో నిర్లక్ష్యం వస్తుంది, ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యం వస్తుంది, ఉపవాసం ఉండడంలో నిర్లక్ష్యం చేస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? నీవు గురిని చూడట్లేదు, నీవు గమ్యాన్ని చూడట్లేదు, నీ టికెట్ నువ్వు కన్ఫర్మ్ చేసుకోవట్లేదు. సౌలు అధికారం మధ్యలో ఆగిపోయింది, ఆగిపోలేదా? ఆగిపోయింది.
సౌలు అధికారం, సౌలు రాజరికం, సౌలు హోదా మధ్యలో ఆగిపోయింది. సౌలు సింహాసనం దిగిపోయాడు, దేవుడు సింహాసనాన్ని దించేశాడు. అతని యొక్క అధికారం యొక్క ప్రయాణం ఎంతో కాలం లేదు. రోజున చాలా మంది ప్రయాణాలు నీరసిల్లిపోతున్నాయి, బలహీనపరచబడుతున్నాయి. ప్రియ దైవజనమా, నా చేతులెక్కి నేను మీకు నమస్కారం చెప్తున్నాను. మీ ప్రయాణాలు ఆగిపోయినాయేమో, ఈ రాత్రి నుంచి మరలా బలం పొందుకొని ప్రయాణాన్ని కొనసాగించు. నీ మైండ్లో ఒక బలమైన నిశ్చయత, నేను పరలోక రాజ్యము చేరాలి అన్న ముక్క తప్ప నీ మైండ్లో ఏది ఉంచద్దు, ఏది ఉండనివ్వద్దు. పరలోక రాజ్యం పోవాలంటే దేవునికి స్తోత్రం కలుగునగాక. రోమా ప్రాంతాల్లో, ఈ రోమా ప్రాంతాల అపోస్తుడైన పౌలయ్య పరిచర్యలు చేశారు. 4 ప్రాంతాల్లో పరిచర్యలు చేశారు. రోమాకు సంబంధించినటువంటి రాజ్యములో పరిపాలనలో 4 ప్రాంతాలు, గలతీ ప్రాంతము, మకధోనియా ప్రాంతము, అఖాయా ప్రాంతము, ఆసియా ప్రాంతము. ఈ 4 ప్రాంతాల్లో అపోస్తుడైన పౌలయ్య ఏం చేశాడండి? సువార్తన చేశాడు, పరిచర్య చేశాడు. ఈ 4 ప్రాంతాలు ఎటువంటివి తెలుసా? భయంకరమైన నిందలు, భయంకరమైన అవమానాలు. పౌలయ్య ఎక్కడ వాక్యం చెప్తే అక్కడికి వచ్చేసేవాళ్ళు మతోన్మాదులు, రాళ్ళు పట్టుకొని, కర్రలు పట్టుకొని చప్పనిచ్చేవాళ్ళు కదా. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ 4 ప్రాంతాల్లో పౌలయ్య సేవ చేశాడు. కాబట్టి ఈ 4 ప్రాంతాల్లో దేవుని సంఘాలు ప్రబలాయి, దేవుని రాజ్యం స్థాపించబడింది, విశ్వాసుల సంఖ్య పెంచబడ్డది. ఎన్నొచ్చినా సౌలు యొక్క ప్రయాణం ఆగిందా? ఆగలేదు. ప్రియ దైవజనం, మీరు ఆలోచించాలి. సౌలుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఆగిపోలేదు. ఎందుకంటే సౌలు గురి యొద్దకు పరిగెడుతున్నాడు. పౌలు గురి యొద్దకు పరిగెడుతున్నాడు. పౌలు గురిని చూస్తున్నాడు, పౌలు డెస్టినేషన్ చూస్తున్నాడు, పౌలు పరలోకాన్ని చూస్తున్నాడు. ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమలను అతను చూడట్లేదు. ఆలోచించండి. శ్రమల్లో వారు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పౌలు ఎలాగైతే శ్రమల్లో నిలబడ్డాడో, పౌలు ఎలాగైతే శ్రమల్లో సువార్తను ప్రకటించారో, పౌలు సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రమల్లో నిలబడగలిగారు. ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ ప్రయాణంలో కన్ఫర్మేషన్ ఉంటే, నీ ప్రయాణంలో నిశ్చయిత ఉంటే, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడిపోతావు. చెక్కు చెదరవేసు రక్తమే జయం. నా ప్రయాణం నేను కన్ఫర్మ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎన్ని శ్రమలు వచ్చిన శ్రమల్లో నేను నిలబడిపోతున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు నిలబడిపోతున్నాను. శ్రమల్లో వాళ్ళు నిలబడ్డారు. పౌలు సంఘానికి వచ్చిన వాళ్ళందరూ తుత్తిరి బిత్తులు కాదు. అమ్మో, పౌలు సంఘానికి వచ్చిన వాళ్ళు నీకులాగా స్వస్థత వస్తే సంఘానికి వస్తాను, స్వస్థత రాకపోతే ఆడేం పాస్టర్, అదేం సంఘము, స్వస్థత రావట్లేదు, ఏమి రావట్లేదు, నా జీవితం బాగుపడట్లేదు మానేసిన వాళ్ళు లేరా? సంఘాన్ని మానేసిన వాళ్ళు లేరా? ఏమో మనం సంఘానికి వస్తే మూటలు రాలిపోవాలా నీకు, లేకపోతే సంఘానికి రావా? పౌలు సంఘానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? పౌలు సంఘానికి వచ్చిన వాళ్ళందరూ శ్రమల్లో నిలబడే వాళ్ళు. ఆ పౌలు సంఘానికి వచ్చే వాళ్ళు గమ్యస్థానానికి చేరుకునే వాళ్ళు. శ్రమల్లో నిలబడగలిగిన ధైర్యం నా ప్రభునికి పుట్టించునుగాక. ఇహలోక సంబంధమైన శ్రమల్లో నిలబడగలగాలి. నా మాట చెప్తున్నాను. నేను ఉదయం విజయవాడలో చెప్పాను. నేను వాక్యము ఒక మాట చెప్తున్నాను. విజయవాడలో చెప్పిన వాక్యంలో ఒక మాట చెప్తున్నాను. శ్రమలు తీసేయ్యా, శ్రమలు తీసేయ్యా, శ్రమలు తీసేయ్యా అని ప్రార్థన చేయటం కంటే ఈ శ్రమలలో నాకు ధైర్యం ఇవ్వయ్యని ప్రార్థన చేయడం ప్రాముఖ్యము. ఈ శ్రమల్లో నన్ను నిలబెట్టమని ప్రార్థన చేయడం ప్రాముఖ్యము. శ్రమలు తీసేయమంటూ తీసేత్తడం వల్ల అవుతుంది అదే శ్రమ. గ్యారెంటీ ఇవ్వగలవా పోయిన శ్రమ రాదని? ఇవ్వలే. శ్రమ తీసేయమని చిన్నపిల్లలు చేసినట్టు చేయి. మాకు ఈ శ్రమలో నాకు ధైర్యం ఇమ్మని ప్రార్థన చేయి. ఈ శ్రమలో నిలదెక్కుక ప్రార్థన చేయి. నా దేవునికి సహాయం చేయబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ శ్రమల్లో నా దేవుడు ధైర్యం పుట్టించబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, శ్రమల్లో నిలిచే కృప నా దేవుడు ఇవ్వబోతున్నాడు. వారి మనసును దృఢపరుచుకున్నారండి. శ్రమల్లో నిలబడటానికి, గమ్యస్థానానికి చేరటానికి పౌలయ్య సంఘానికి వచ్చే విశ్వాసులందరూ మామూలు కాదాళ్ళు మనస్సును దృఢపరుచుకొని ఉన్నారు. ఏమమ్మా ఆడి సంఘానికి వెళ్తున్నావు ఏంటి, పుట్టెడు రోగాలన్నాయి, ఆడి సంఘానికి వెళ్తున్న స్వస్థత వచ్చిందా? అంటుంది. పౌలయ్య సంఘానికి వెళ్ళామని అంటుంది. పౌలయ్యని ఏమన్నా, పౌలయ్య సంఘాన్ని ఏమన్నా ఊరుకోను. ఆయన సంఘానికి నేను ఎందుకు వెళ్తున్నా తెలుసా? స్వస్థత కొరకు వెళ్ళట్లేదు, ఆ రాజ్యము కొరకు నేను వెళుతున్నాను. చాలా మందిని అంటారమ్మా, నువ్వు చర్చికి పోతున్నావు, నీకేం నీ భర్త మారాడా?
నువ్వు చర్చికి పోతున్నావు, నీ రోగాలు పోయాయా? నువ్వు చర్చికి పోతున్నావు, నీ అప్పులు తీరాయా? అన్యులే బాగున్నారు కదమ్మా, నువ్వేంటి ఇంకా దిగజారిపోతున్నావు? నువ్వు అనాలి, నేను చర్చికి పోతుంది నా స్వస్థత కోసం కాదు, చర్చికి పోతుంది నా రోగం పోవాలని కాదు, నేను చర్చికి పోతుంది నాకు ఆస్తి రావాలని కాదు, నేను చర్చికి పోతుంది శ్రమలలో ధైర్యంగా ఉండాలని, ఈ శ్రమల్లో నిలబడాలని, ఈ శ్రమలను నిలదొక్కి కాపాడుకోవాలని, గురి వద్దకు ప్రయాణం చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి భక్తి చేయి, నా దేవుని ఆశీర్వదించబోతున్నాడు. పౌలయ్య సంఘానికి వచ్చే వాళ్ళకి రోగాలున్నాయి, పౌలయ్య సంఘానికి వచ్చే వాళ్ళకి అప్పులున్నాయి, పౌలయ్య సంఘానికి వచ్చే వాళ్ళకి మనశ్శాంతి లేదు. కానీ పౌలయ్య సంఘానికి వచ్చే వాళ్ళ గురి పరలోకం మీద ఉంది. నేను ఖచ్చితంగా పరలోకం వెళతానన్న గురి పౌలయ్య సంఘానికి వచ్చే విశ్వాసులకు ఉంది. నీకుందా కన్ఫర్మేషన్? నీకుందా సిద్ధపాటు? నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తానన్న నిశ్చయత నీకుందా? దమ్ము రోషం కలిగినాడు ఎవడు నిలబడండి. ఖచ్చితంగా ఉన్న పలంగా యేసయ్య రాగానే నేను యేసయ్య భుజాల మీద ఎక్కేస్తానని ఎవడైనా దమ్మున్నాడు చెప్పగలడు? ఇక్కడ ఉన్నాడు. లేదు కన్ఫర్మేషన్ మన జీవితాల్లో. ఆలోచించండి ప్రియ దైవజనమా, మనం ఎందుకు ప్రయాణము చేస్తున్నామో బుద్ధి రావాలి. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? ఎందుకు ఉపవాసాలు చేస్తున్నావు? ఎందుకు పాటలు పాడుతున్నావు? ఎందుకు వాక్యం చదువుతున్నావు? ఎందుకు? పరలోకం అదొక్కటే, ఏదీ లేదు. నీ మధ్యలో నుంచి ఏదన్నా ఉంటే ఈ రోజు నుంచి అదంతా తుడిచవతలై పరలోకం ఒకటి చేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. వారి మనస్సు దృఢపరచు, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలిగిన మనసును చేసేసుకున్నారు పౌలయ్య సంఘం అంతా. ఎందుకంటే వారి హృదయం అంతా, వాళ్ళ ఆలోచనలంతా, వాళ్ళ మదంతా, వాళ్ళ ప్రయాణం అంతా గమ్యము గమ్యము గమ్యస్థానము పరలోకం అనే ఉంది. కాబట్టి ఎన్ని శ్రమలున్నా వారు మందిరం మానేవాళ్ళు. ఒకవేళ చుట్టాలు వచ్చారనుకో, పొద్దున్నే 4ంటికి లెగిసిపోయి అన్నం కూరలు వండి, సనియా నువ్వు భోజనం చేయి, నేను చర్చికి వెళ్తాననేవాళ్ళు అంట పౌలయ్య సంఘానికి వెళ్ళేవాళ్ళు. అంతేగాని వాళ్ళ కోసం వంటలు చేసుకుంటా 1 దాకా పొయ్యి దగ్గర ఉండి, అది కాదు పౌలయ్య సంఘాలకు వెళ్ళేవాళ్ళు. పౌలయ్య చెప్తున్నాడు చూడండి, పౌలయ్య అలానే బతికాడు, పౌలయ్య సంఘానికి వచ్చేవాళ్ళు కూడా అలానే ఉండమని చెప్పాడు ఆయన. పౌలయ్యని రాళ్లతో కొట్టి రక్తపాతం అవుతుంటే ఆయన మాట్లాడుతున్న మాట, మన గమ్యస్థానానికి మనం చేరుకోవాలి. అతని సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ రాడ్డు తేలిపోయారు. శ్రమలని వాళ్ళు ఎలాగా నవిలి మింగగలిగిన యోధులైపోయారండి వాళ్ళు. ఇప్పుడు ఒక శ్రమ వస్తే నీ ప్రార్థన లేదు. ఏమండి, ఒక శ్రమ వస్తే మందిరానికి వెళ్ళడం లేదు. నువ్వు ఏంటి, ఇదేం భక్తి అంట? మైరోగం భక్తి. శ్రమలని నవిలి కరకరా మింగగలిగిన కృప పొందుకోగలగాలి. ఏది వచ్చినా నిలబడగలిగిన శక్తిని అనుభవించగలగాలి. ఎంతటి మరణమే రానిగాక, మరణ పాశమే నేను పట్టుకొని నేను చంపుగాక, నిలబడగలగాల. శ్రమలో ధైర్యము పుట్టించగలిగిన దేవుడు ఆయన, శ్రమలో నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. గురి వద్దకి ఏమైనా ప్రయాణం అవ్వాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒకటి అనుకోవాలి, ఎన్ని శ్రమలు వచ్చినా నా హృదయము నేను దృఢపరుచుకుంటున్నాను, స్థిరపరుచుకుంటున్నాను. నేను కదలను, నా డెస్టినేషన్ నేను మార్చుకోను, నా గురి నేను మార్చుకోను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వచ్చినా ఎన్ని రానివ్వుగాక, రానివ్వండి. ఏది వస్తుందో రానివ్వు, ఏది నీ మీదకి వస్తుందో రాని చూసుకుందాం. అదానుభవం తేలిపోవాలి. అక్కడ యేసు రక్తమే ఇచ్చయ్యా. అయ్యా రాణి బాకయ్యా, రాణి బాకయ్యా. ఆ ప్రార్థన రాణి చూసుకుందాం. ఏం చేస్తుంది? మందిరానికి వెళ్ళకుండా ఆపగలదా శ్రమ నిన్ను? ఈ రోజున ఒక శ్రమ మందిరానికి వెళ్ళకుండా ఆపుతుందంటే నీ ప్రయాణంలో కన్ఫర్మేషను రాణి. ఏదొస్తుందో రాణి. ఆదివారం ఎవడొస్తాడు? రాణి. మందిరానికి వెళ్ళకుండా అదిగా మించి వెళ్ళగలగాలి. ఆ కృప పొందుకో. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలను తట్టుకోగలిగిన గుండె నీకు కావాలి. ఆ శ్రమలను అనుభవించగలిగిన, శ్రమలో నిలబడగలిగిన ధైర్యం నీకు కావాలి. ఒకటి నీ ప్రయాణంలో కన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఎన్ని శ్రమలైన గుండె తట్టుకోగలదు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురయ్యా అనండి, చేతుల పైకెత్తి గట్టిగా. ఇక నేను ముగించేసాను. నా వైపు చూడండి. నాకు నిద్ర వస్తుంది అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చల్లని గాలి వస్తుంది. అయ్య గారు నన్ను ఏం చేయమంటారు?
ఈ చల్లని గాలి కెరటాలు నన్ను తాకి నిద్రపోమంటున్నాయి. రేపు వారం నేను మంచము పరుపు తెచ్చుకునేదను. నాకు పర్మిషన్ ఇచ్చేదరా? చంపి పారనూకుదును, నిన్ను ఇక్కడే పాతి పెట్టుదును. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. చేతుల పైకెత్తి పేతురయ్యానండి. పేతురయ్య ప్రయాణం చేస్తున్నాడు. పేతురయ్య గురి వద్దకు ప్రయాణం చేస్తున్నాడు. పేతురయ్య యేసయ్య ముఖం చూసి ప్రయాణం చేస్తున్నాడు. వినండి, పేతురయ్య యేసయ్య ముఖం చూసి ప్రయాణం చేస్తున్నంతసేపు బాగానే ప్రయాణం చేశాడు. ఎప్పుడైతే పేతురయ్య యేసయ్య ముఖాన్ని చూడకుండా కిందకి అటు ఇటు చూశాడు, మునిగిపోసాగాడు. చాలామంది మీరు కూడా అలానే ఉన్నారు. సగంలో ఆగిపోతుంది భక్తి, సగంలో ఆగిపోతుంది ప్రార్థన. ఎందుకు గురి వద్దకు పరిగెత్తలేకపోతున్నావు? యేసయ్య ముఖాన్ని చూసి ఎందుకు గమ్యాన్ని చేరలేకపోతున్నావు? ఆ డెస్టినేషన్కి ఎందుకు చేరలేకపోతున్నావు? పరలోకానికి ఎందుకు చేరాలన్న కన్ఫర్మేషన్కి ఉండలేకపోతుంది? పేతురయ్య నిజంగా సముద్రం మీద నడుస్తూ నడుస్తూ యేసు వద్దకు చేరకుండానే ఏమైపోతున్నాడండి? మునిగిపోయాడు. యేసయ్య వద్దకు వెళ్ళలేదు. 2 అడుగులు 3 అడుగులు వేసాడు. ఇంకో 4 అడుగులు వేస్తే యేసయ్య వద్దకు వెళ్ళిపోతాడు అనుకున్న క్రమంలో మునిగిపోయాడు. నేను చెప్తున్నాను, ఏ శ్రమ నిన్ను అక్కడికి చేరకుండా ఆపకూడదు. ఏ రోగము నిన్ను అక్కడికి చేరకుండా ఆపకూడదు. నేను చెప్తాను, పేతురయ్య సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. సముద్రపు అలలు ఘోష పెడుతూ ఉన్నాయి. సముద్రము అరకాబిరక తిరగామరగా అయిపోతుంది. పేతురయ్య యేసయ్యను చూస్తూ కొనసాగుతున్నాడు. ఇంకొక 4 అడుగులు వేస్తే గమ్యస్థానానికి చేరతాడు. ఇంకొక 3 అడుగులు వేస్తే గురి వద్దకు వెళతాడు. అంతలోనే ఈ శ్రమలు పేతురయ్యను ఏం చేసి యేసయ్య వద్దకు చేరకుండానే ముంచేసినాయి. నేను ఒకటి చెప్తున్నాను, మీకు నచ్చుతామని చెప్పండి. ఇహలోకములు ఏ శ్రమ కూడా ఆయన నుండి నిన్ను వేరు చెయ్యకూడదు. ఆ పరలోకానికి వెళ్ళకుండా ఏ శ్రమ ఆపే దమ్ము మనం ఇవ్వకూడదు. దేనికి మనం దమ్ము ఇవ్వకూడదు. మనల్ని పరలోకము చేరకుండా చేసేది భూమి మీద ఏదున్న దానిని నిలదొక్కగలిగి ముందుకు వెళ్ళగలగాలి. ఏది ఆపిద్దండి పరలోకం వెళ్ళకుండా? ఒక భక్తుడు అన్నాడు, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. హల్లెలూయా. ఒకడు, నేను ఈ పాట పాడుతుంటే ఒక ఊర్లో ఏం పాడకుండా తప్ప యవనస్తుడు వాడు, 23-24 సంవత్సరాలు అంటే ఆడికి. ఎట్టెట్టు పాడుతున్నాడు. ఈయన చూసుకుంటా పళ్ళన్నీ టూత్ పేస్ట్ ఆడించుకుంటా 36 పళ్ళు బయట పెట్టుకుని పాట పాడట్లేదు. నేను వాస్తవం చెప్తున్నా. పరలోకమే అంతఃపురం చేరాలనే తాపత్రయం, యేసుదేవుడా కనుకరించవా, ద్వారాలు తెరవా, నన్ను తీసుకోవాలని పిలుచుకొని పాడుతుంటే వాడు హులుకులేదు పలుకులు ఆత్మతో నింపబడిపోతున్నారు. కొంతమంది పాడుతున్నారు ఉజ్జీవంతో. వాడు మాత్రం వాడినే చూస్తున్నాడు. వాడు నన్ను చూస్తున్నాడు, నేను వాడిని చూస్తున్నాను, కానీ పాట పాడట్లేదు. వాడు ప్రార్థన అయిపోయింది. ప్రార్థనకు చేసుకోవడానికి వస్తున్న వాడిని అడిగాను, వరే నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ఎందుకు పాట పాడట్లేదు అంటే వాడన్నాడు, అయ్యా నాకు ఎంత 23 సంవత్సరాలు, 60వ సంవత్సరంలో వాడతాలే యేసు దేవరా కనుకరించని అంటున్నాడు. వాడు తెలివి మండిపోనుగాక. 23 సంవత్సరాలకి పరలోకానికి ద్వారం తెరిచి నేను వచ్చేస్తానని ఎట్ట అడగనయ్యా? సుఖం ఉంది, పెళ్లి చేసుకోవాలి, ఆ పిల్లల్ని ఇదంతా లేకుండా నువ్వు పరలోకం తెరిచి నన్ను పంపించమని నువ్వు పాడుతుంటే నేను ఎందుకు పాడినయ్యా? ఆడు చెప్పిన సమాధానంగా మైండ్ పోయి ఆడికి ప్రార్థన చేసి పంపించేసి మరుమాట మాట్లాడేది. ఆడికి 23 సంవత్సరాలంట, పెళ్ళి అవ్వలేదంట, అమ్మ నాన్న చూసుకోవాలంట, మంచి ఇల్లు కట్టుకోవాలంట. ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టినాక వాళ్ళకి పెళ్ళి అయినాక మునిమన్నుడిని అందరిని చూసినాక అప్పుడు పాడతాడంట ఆ పాటాడు. ఏందిరా బాబు. నేనేమంటున్నాను, పరలోకమే అంతఃపురం చేరాలనే తాపత్రయం, యేసుదేవరా కనికరించవా, ఇప్పుడే ద్వారం తెరవంటే ఆడు అనుకున్నాడు ఈ పాట పాడితే నేను పుట్టుక్కుని చచ్చి ఇప్పుడు వెళ్ళిపోతానేమో అనుకున్నాడు. పుట్టుక్కుని పోయి నేను వెళ్ళిపోతానేమో పరలోకమాము, ఈ పాట పాడకూడదు అనుకున్నారు. అలాంటి భక్తులు కూడా ఉంటారు ఇక్కడ. నిజమండి, కొంతమంది పాడరు. బట్ స్టిల్ 23 సంవత్సరాలకి నేను ఈ పాట పాడగలుగుతున్నాను, నాకు నిశ్చయిత ఉందో అక్కడికి వెళ్ళిపోతాను ప్రభు సన్నిధిలోకి. నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాను. ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు అనవసరం. యేసయ్య కొరకు సుఖభోగాలు విడిచిపెట్టుకొని పరలోకం వెళ్ళడానికి నిశ్చయించుకొని నేను పరిగెడుతున్నాను, గురి వద్దకు పరిగెడుతున్నాను, గమ్యం వద్దకు పరిగెడుతున్నాను. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పేతురయ్య 2 అడుగులు వేస్తే వెళ్ళిపోయేవాడు, యేసయ్యని చేరుకునేవాడు. యేసయ్యని చేరుకోకుండానే మునిగిపోయాడు.
చాలా మంది నీ గమ్యము చేరుకోకుండా మునిగిపోతున్నారేమో, చాలా జాగ్రత్త. పరలోకము చేరకుండా ఆగిపోతారేమో. ప్రియ దైవజనులు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఈ రోజున యేసు వద్దకు చేరకుండా ఏ సమస్య నిన్ను అవరోధిస్తూ నీకంటే పెత్తనం చలాయిస్తుందో ఆ సమస్యకు మీరు చెప్పాలి, నోరు మూసుకొని నువ్వు నా కాళ్ళ కింద పడుండి యేసు నామములో. హలో చెప్పండి, ఆ సమస్యకు చెప్పండి. చెప్పరేరా దుర్మార్గురా? ఎక్కడుంది అయ్య గారు సమస్య? ఎక్కడుంది ఇక్కడ? చేతుల పైకి యేసు నామములో చెప్పండి, నా వెనకాల యేసు నామములో నన్ను యేసయ్య వద్దకు చేరకుండా, పరలోకానికి నన్ను చేరనివ్వకుండా అడ్డుపడే సమస్యలను నేను గద్దిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచుకోవాలి అనండి మాట, బలపరుచుకోవాలి అనండి మాట, నిశ్చయించుకోవాలి, స్థిరపరచుకోవాలి, బలపరుచుకోవాలి, నిశ్చయించుకోవాలి. ఎందుకు? ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలను అని స్థిరపరచుకోవాలి. నీ గుండెను నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఎందుకంటే కన్ఫర్మేషన్ పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇది ఒక్కటే నీ గుండెలో ఉండాలి. ఏది వచ్చినా యేసయ్య వద్దకు వెళ్ళనివ్వకుండా, ఏది నేను ఆపకూడదు. చిన్న తలకాయ నొప్పి కూడా ప్రార్థనకు వెళ్ళకుండా నేను ఆపకూడదు. సాకులు ఈ రోజున నశించును గాక. నువ్వు చెప్పే సాకులన్నీ ఈ రోజున యేసు నామములో బొంద పెట్టబడును గాక, అవి పూడ్చివేయబడును గాక. ఆదరణ కూడికి ఎప్పుడు పెడతావు? పాతి పెడుతున్నావు ఇప్పుడు. ఆదరణ కూడికి రోజు భోజనాలు ఉంటే నన్నే పిలువు, నేనే పెడతా ఆదరణ కూడికి. అర్థమైన వాళ్ళు నవ్వారు, అర్థమైన వాళ్ళు అట్టగా చూస్తున్నారు బిక్కముఖాలు వేసుకొని. ఈ రోజున ఏమన్నా తెలుసా? నువ్వు చెప్పే సాకులు బొందబెట్టేయాలి. ఈరోజు నాకు తలకాయ నొప్పి అయ్యా, నాకు అప్పులు ఉన్నాయి అయ్యా, మేము అందుకే ప్రార్థనకు రాలేకపోయాము, ప్రార్థన చేయలేకపోయాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ తలకాయ నొప్పి బాధలు? ఇవన్నీ ఆ సాకులన్నీ, ఆ అడ్డ సాకులన్నీ బొందబెట్టేదుమగాక. గొయ్య దొవ్వి పూడ్చివేసి కదలకుండా వాటిని చంపి లోపలేసేదుమగాక. యేసయ్య వద్దకు చేరకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, ఉపవాసాలు ఉండనివ్వకుండా, మందిరాలకు వెళ్ళనివ్వకుండా, చేతులు ఎత్తనివ్వకుండా, మోక రెంచనివ్వకుండా, ఏ గాయము, ఏ నొప్పి నిన్ను అడ్డగిస్తుందో, ఏ శ్రమ నిన్ను అడ్డగిస్తుందో, ఏ అప్పులు నిన్ను అడ్డగిస్తుందో, ఏ కన్నీరు నిన్ను అడ్డగిస్తుందో, ఏ నింద నిన్ను అడ్డగిస్తుందో, ఏ అవమానం నిన్ను అడ్డగిస్తుందో, వాటన్నిటి నోరులు మూసేయమని మీరు ఆజ్ఞాపించంతే. యేసు నామములో నోరు మూసుకొని ఉండమని చెప్పాలి మీరు వాటికి. నువ్వు నా మీద పెత్తనం చలాయించడం కాదు, నేనే నీ మీద పెత్తనం చలాయిస్తున్నాను. ఈరోజు నోరు మూసాయి, నన్ను యేసయ్య వద్దకు చేరకుండా చేస్తున్నావు అప్పులారా అణిగి ఉండండి మీరు. నువ్వు చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. టైం ఎంతైంది చూడండి. ఎందుకు చూశారు టైము? అమ్మో, అంటే టైం చూస్తున్నారంటే ముగించే స్వప్నతోడని అర్థమే కదా. టైం ఎంతో చూడండి అంటే, టైంతో మాకు పని లేదు అయ్య గారు, మీరు కానిచ్చండి అనాలి మీరు. దేవునికి స్తోత్రం. మరి మిగతా భక్తుల విషయం ఏంటి? మీరు కానిస్తారా అనుకున్నట్టు? మీరు కానిచ్చండి, నేను ఇది కానిస్తాను, మీరు అది కానిచ్చండి. 3 విషయాలు ఉన్నాయండి. పెరుగన్నంలోకి వచ్చేసాం ఫైనల్. నన్ను చాలామంది అయ్యగారు పెరుగన్నం తినకుండా లేగొద్దు మీరు అంటుంది ఒక ఆమె. పెరుగన్నం తినకుండా నేను లెగిసానా? యేసు రక్తమే జీవం, నాకు యేసు రక్తమే జయం చేసేస్తుందామా. పెరుగన్నం తినాలి, కదలాలి. అమ్మ నాకు పెరుగన్నం వద్దమ్మ, ఇంత పెట్టావమ్మా అంటే, కాదు ఉత్తి పెరుగన్నం కలుపు తిన అంటది. కాబట్టి పెరుగన్నం తినకుండా వెళ్ళారు, చచ్చారు మీరు. ఇప్పుడు పెరుగన్నం తినాలి. కూరన్నంతో తిన్నారు 2 సార్లు, 3వసారి ఇంత అన్న పెరుగన్నం వేసుకుందాం. తినేసి గబగబ పారిపోదు ఇంటికి. స్థిరపరచుకోవలసినవి ఏంటి అసలు? మనము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం దేనిని స్థిరపరచుకోవాలి, వేటిని స్థిరపరచుకోవాలి? ఒక 3 విషయాలు చెప్పి ముగించేస్తాను త్వరగా. 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచ్చిన మీరు త్వరగా చదివితే త్వరగా చెప్పి ముగిస్తాం. మీరు నానించారనుకో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వందే భారత్ లాగా చదవాలి, నువ్వు అర్థం అవ్వాలి. వందే భారత్ అంటే గడగడగా ఏహో నా కాపీ నాకు ఏమీ లేదు పచ్చి అట్ట చదవకూడదు. చక్కగా స్పష్టంగా త్వరగా చక్కగా చదువు. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుట. అదిగో మీ పిలుపు, మీ ఏర్పాటు కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలు. మనం పరలోకం పోవాలంటే వేటిని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంట? పిలుపు, ఏర్పాటు. అనండి పక్కన వాళ్ళకి షేక్ ఇచ్చి చెప్పండి, మనం పరలోకం వెళ్ళాలంటే పిలుపు, ఏర్పాటు కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పండి. మనం పరలోకం ఇటుంటే, మనం పరలోకం వెళ్ళాలంటే మూతేంటి ఇటు తిప్పావు, అటు తిప్పు, అడికెళ్ళి చూడు, చెప్పు. మనం పరలోకం వెళ్ళాలంటే పిలుపుని, ఏర్పాటుని
స్థిరపరచుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇటు చూసి చెప్తున్నావు, ఆడికి నీకు పడదా? సమాధాన పడు. 24 అయిపోతుంది, 25లోకి వస్తున్నావు, ఇంకా సమాధానం లేకపోతే ఎట్టా? భయం ఉండాలి. అడిగేది చూసి చెప్పాలి. లేదా ఇక మా ఇద్దరికి పడదు, పడకపోయినా చెప్పు, చేతి ఇచ్చేయి. దేవునికి స్తోత్రం. అదే కదా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నా మాటలన్నీ అర్థమవుతుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనం పరలోకానికి వెళ్తున్నాం కాదని ఇట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి. దేనిని బట్టి? పిలుపుని, ఏర్పాటుని. ఈ రోజున యేసయ్య నిన్ను ఎందుకు పిలిచాడు అంటే నువ్వేం చెబుతావు? ఎందుకు పిలిచాడు యేసయ్య నిన్ను? ఒక్కొక్కరు ప్రార్థనలకు వెళితే అక్కడ భోజనాలు పెడుతున్నారంటే వెళ్తున్నారు. భోజనాలు కూడా ఎక్కువైపోతుంది. జనం తిని తిని పొట్టలు బగిలిపోవా జనానివి? పగలవమ్మా, అదేం కడుపులమ్మా అమ్మ. నిజమండి. అసలు నా మీటింగ్లో ఏ మీటింగ్లో భోజనాలు పెట్టను నేను. వచ్చింది చచ్చింది గొర్రె. 12 దాకా వాకింగ్ చెప్పి పంపిస్తావు. మంచినీళ్ళు కూడా పంపాము. ఒక్కొక్కరు అంటారు, నా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు అంటారు, అమ్మ అన్నం తినంటే ఒక ఆమె అందంట విజయవాడలో, నేను మొన్నే సాక్ష్యం చెప్పింది ఒక సహోదరి, విజయవాడ చర్చికి వచ్చింది, గుడివాడ నుంచి వచ్చింది ఆ సహోదరి. వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఊరు వెళ్ళిపోవాలి, గుడివాడ వెళ్ళిపోవాలి. వాళ్ళ అమ్మ అందంట, అమ్మ అన్నం పెడతానంటే వాళ్ళ అమ్మతో అందంట, అమ్మ నాకు అన్నం వద్దమ్మా, నాకు జయరాజు గారు అన్నం పెట్టేశారు ఆల్రెడీ, నాకు తినబుద్ధి కావట్లేదని ఆ కడుపుతోనే బస్సు ఎక్కి గుడివాడ వెళ్ళిందంట అమ్మ. నాకు నిజంగా ఈ మాట వింటే ఎంత సంతోషం వేసిందో. ఇప్పుడు మీరు ఎంత వాక్యం చెప్పినా ఇంటి దగ్గర కుండలు ఖాళీ చేస్తారు. మీరు మామూలు కాదు. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఈరోజు ఆదివారం అయ్యగారు తలకాయ మాసం వండుకున్నాను అయ్యగారు. కుక్క తలకాయ వండుకోపోయావు ఏమమ్మా? నిజమండి. కొంతమంది విజయవాడలో, అందరూ అని చెప్పను, విజయవాడలో నాకు దేవుడు ఇచ్చిన ఆత్మీయమైన బిడ్డల్లో కొంతమంది భోజనం చేయరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ వాక్యంతోనే ఉండిపోతారు. ఎందుకంటే ఆ సహోదరి చెప్పిందంట, గుడివాడ వెళ్తామా, నాకు అన్నమేమి వద్దు, నాకు అయ్యగారు మొత్తం అన్నం నాకు పూర్తిగా పెరుగన్నంతో సహా నాకు పెట్టేస్తారని ఖాళీ కడుపుతూ వెళ్ళిపోయిందంట గుడివాడ. ఆ తల్లి చెప్తుంటే ఎంత సంతోషించిన ప్రభునందు. ఇలాంటి బిడ్డలు ఇచ్చినందుకు స్తోత్రమై అనుకుంటున్నాను నేను. ఇదేనండి భోజనం. ఇది తిన్నవాడు యుగ యుగములు బ్రతుకుతాడని వాక్యం సెలవిస్తుంది. మనుషుడు రొట్టె వలన కాదు అనుకుంటున్నావు. ఇహలోక సంబంధించిన ఆహారం తింటేనే మనుషుడు బతుకుతాం అనుకుంటున్నావు. కాదు, ఈ ఆహారము తింటే మనుషుడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. చాలా మంది అంటూ ఉంటారు, నువ్వేంటయ్యా ఎట్టాగున్నావేంటయ్యా, తినవేంటయ్యా. ఒక ఆమె ఇంత పల్లెం నుండి ఎంత పెట్టి కలుపుకోవడానికి ప్లేస్ ఉండదు, ఎంత పెట్టి అసలు ఏమీ తినలేదమ్మా అంటది. నాకు దాన్ని చూస్తే యమాకోపం వస్తుంది అసలుకి. సైతాన ఇంత అన్నం పెట్టి ఇంత ఎత్తున పెట్టిద్ది, గోల్కొండ ఐకొండ కట్టిద్ది, ఇంత ఎత్తున పెట్టి ఇంత కూర వేసిద్ది. ఏంటో కుంభకరుడు ఎవడన్నా చూస్తే నాకు దిష్టి తగిలిపోద్ది. అంత అన్నం పెట్టి కలుపుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అంత అన్నం తినేసేస్తాను నేను. వినండి, నేను ఇంత కనపడుతున్నాను కానీ ప్లేట్లు ఇంత ఎత్తున కొండ చేస్తారు, పర్వతాలు ఇంత ఎత్తున చేసి కూరలు ఇంత ఎత్తున వేస్తారు. అదే నరబాలికి ఇచ్చినోడు లాగా, గజుడు తిన్నట్లాగా ఇంత అన్నం వేసేస్తారు. తిన్నా కూడా ఏమీ తెలియదు మా ఇంట్లో అంటది. అట్టంటోని చూస్తే వస్తుంది నాకు కోపం. అదేంటమ్మా ఇంత ఎత్తున కూడు పెట్టావు, తింటే మీరేం తినలేదులేండి అన్నట్టు. అలాంటి దానింట్లో ఒక ముద్ద తిని నీళ్ళు పోసేసి రావాలి బయటికి, శుభ్రంగా ఊడ్చుకొని తింటే నేను తినలేదు అంటారమ్మా. ఇదేం పాపిష్టి దుర్మార్గ ప్రేమలు నా మీద. యేసయ్య దేవా స్తోత్రం. ఏం దుర్మార్గ ప్రేమలండి. పొట్ట పగిలి చావాలని ఇంత ఎత్తున అన్నాలు పెట్టేసేసి యూట్యూబ్లో చూస్తే చూసుకోండి. వాళ్ళు మీకోసమే చెప్తున్నాను నేను ఖర్చు అయిన మాటలు చూసుకోండి. ఏంటి మరి ఒక ఆమె ఇట్లాగే ఒక ఆమె గురించి చెప్తాం, ఫోన్ చేసి మరి అడిగింది, నా పరువు తీస్తున్నాం ఏంటయ్య గారు అన్ని. చూడదేమనుకున్నాను నేను. ఏ టమాటాలు ఉల్లిపాయలు కోసుకుంటా మాట స్కిప్ అయిపోద్దులు అనుకున్నాను. అన్నీ అంటుందంటామా. అయ్యగారు నా పరువు ఎందుకు తీస్తారు అయ్యగారు, ఇంకోసారి మాత్రం అంత అన్నం పెట్టంలే అంటుంది. దేవుని స్తోత్రం. అది వాళ్ళ ముఖంలో చెప్పలేని ఇట్టగన్నా చెప్పుకోవడానికి దేవుడు కృపించాడు నాకు. అలా వాక్యాలు నన్ను తగ్గించేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు చెప్తున్నానంటే నాకు దేవుడి ఈ వాక్యం ఇచ్చిన తర్వాత ఆహారం ఎక్కువ తినబుద్ధి కాదండి. ఎందుకంటే ఈ వాక్యము ద్వారా మనుషుడు బ్రతుకుతాడన్న విశ్వాసము నాకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు నేనేం చెప్తున్నాను, ఇవన్నీ చెప్పుకొస్తున్నానేంటి? దేవుడు నేను ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడయ్యా? పిలిపేంటి? అది దేవుని స్తోత్రం.
దానికోసం పిలిచాడు నేను. సార్వత్రిక సంఘమా, పరలోకం వెళ్ళటానికి నా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఈ పిలుపుని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు స్థిరపరచుకోవాలి. ఎస్, నేను దీనికోసమే బ్రతకాలి, ఈ పిలుపు కోసమే నేను బ్రతకాలి. స్థిరపరచుకుని ప్రయాణం చేయి. ఖచ్చితంగా నా ప్రభు నేను పరలోకములో రేపు మాపు కలుసుకోబోతున్నాము. రెండవది ఏర్పాటు. ఏమి ఏర్పాటు? నీ ఏర్పాటు ఏంటి? నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు? భూమి మీదకి ఎందుకు వచ్చావు? పెద్దోడికి 2 సెంట్లు, చిన్నోడికి 3 సెంట్లు, ఆ చిన్నదానికి ఏదో 1,00,000 2,00,000 వస్తే ఆ ఎమ్మితే ముగ్గురు పంచు. ఇదా ఏర్పాటు నీది? కొంపల్లో ఇక భూమి మీదకి వచ్చి ఈ ఆస్తులు గొడవలు, ఈ దందాలు, ఈ భయంకరం. ఎక్కడికైనా వెళ్తే వామ్మో నాకు చెప్తారు, అయ్యగారు ఏంటమ్మా ఒక ఆమె అంటుంది, మా అన్నదమ్ములు ఇద్దరూ లాగేసుకున్నారు, నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఏడుతుంది. ఎప్పుడన్నా దేవుని కోసం ఏడ్చిందా స్వప్నాది? అందం అనుకుంటా, నాకేమో కోపం వచ్చేది, ఒళ్ళు రగిలిపో. సరే నేను ప్రార్థన చేస్తాను, నీకు ఒక 10,000. 10,000 కాదు, 1,00,000 ఇవ్వాలని ప్రార్థన చేయి. 10,000 ఏంటి? నేను యేసు ప్రభుకి 500 వేసుకుంటుందండి కానుక. కానుక ఇమ్మని కూడా చెప్పట్లేదు, కానీ ₹1,00,000 వస్తానండి, 500 ఇస్తాలే యేసు ప్రభు. పెద్ద బిల్డింగ్ రాసి ఇచ్చేస్తానంటే యేసు ప్రభు ఫీల్ అయిపోతుంది. యేసు రక్తం ఇచ్చేయి. అమ్మ సరేలేమ్మా, మరి అన్నదమ్ములు ఇద్దరు పంచుకున్నారా, మరి ఆడపిల్లగా నీకు ఇవ్వాలి కదా, ఒక 10,000 ఇవ్వాలి. నేను అంతకంటే దుర్మార్గుండి కదా. 10,000 కదా, 10,00,000 ఇవ్వాలి. అన్నదమ్ములు ఇద్దరే కొట్టుకు సత్తుంటే ఈమె 1,00,000 ఇస్తా, ఈమె 1,00,000 ఇస్తాడంట. ఈమె 1,00,000 ఇస్తే ఈమెకి 500 500 ఎత్తా, 500 ఎత్తా, 500 100 200 300 400 500 ఎత్తా. ఏసైకి తయారుకున్నాడు యేసు ప్రభు. రూపాయికి కకృతి పడేవాడు. నీ 500కి యేసు ప్రభు, నీకు ఆయన 1,00,000 ఇవ్వాలి, 500 ఇస్తావా? ఏమని స్తోత్రం. ఏంటి ఇది దుర్మార్గ భక్తి? నీ ఏర్పాటు ఏంటి అసలు? వాక్యంలోకి వెళ్ళిపోతారండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు అన్ని కలిసి ఉంటాయి చూడమ్మా. 15 నుంచి కలిసి ఉంటాయి చూడమ్మా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. ఏంటయ్యా బాబు, ఎవరైనా చదవమ్మా. ఆ హేతువు చేత పరలోకమందును అవును, దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణం అవ్వట ఒకటి. రెండో చదవండి మా. అది చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఏర్పాటు ఏంటంటే ఆయన ఎలాగను ఉన్నాడో ఆయనకలాగా మనం ఉండాలి. దేవుడు ఏర్పాటు చేశాడు అది. అంతేగాని భూ కబ్జాల కోసం, డబ్బు కోసం, పొలాల కోసం, దీనికోసం కాదు నువ్వు ఏర్పరచబడింది. యేసయ్య నిన్ను ఎందుకు ఏర్పరిచాడంటే ఆయన మాదిరిగా నువ్వు కనపడాలి. ఇక్కడ ఆయన గోల్డ్ అయితే నువ్వు రోల్డ్ గోల్డ్ అవ్వాలి. యేసు ప్రభు ఇలానే ఉంటాడని చెప్పడానికి నిన్ను చూపించాలి భక్తులు. అర్థమైందా అమ్మ? యేసు ప్రభు ఎలా ఉంటాడు? ఇదిగోండి ఈడిలాగా ఉంటాడండి యేసు ప్రభు. ఈడే యేసు ప్రభు, ఈడికిలా ఉంటాడు యేసు ప్రభు. ఎందుకు చెప్తున్నావు వీడికిలాగా యేసు ప్రభు ఉంటాడని? యేసు ప్రభులో ఉన్న సమాధానం ఉంది, యేసు ప్రభులో ఉన్న తగ్గింపు ఉంది, యేసు ప్రభులో ఉన్నటువంటి వినయం ఉంది, యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధత ఉంది. హల్లెలూయా చెప్పరే. వీటికి రాదు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. మూట ₹1,00,000 వస్తుంది అకౌంట్లో, చూసుకు ఇంటికి వెళ్ళి ₹1,00,000 వస్తుంది. అదిగో అది చాలు. వీటికి రాదు. అటుకు ఆమె నల్లి కొట్టు, పక్కన దాన్ని కూడా కొట్టవే. ₹1,00,000 అంటే ఊరకనే ఎవడేస్తాడు తేరగా? ఇలాంటి భక్తులు లేరా? నేను చాలా మందిని చూశాను. అమ్మ పెట్టుకున్నారా 1,500కి? 1,500కి పెట్టుకున్నారా ఆడవాళ్ళు? ఎందుకు పెట్టుకోరు? మా కొంపలో గోల. మా అమ్మ ఆడే ఎప్పుడు చెప్పాడు నాకు తెలియదు, కానీ రోజు చంపుతున్నాను. తీసుకెళ్తావా సత్తావా? 1,500 పోతాయి. తీసుకెళ్తావా సత్తావా? 1,500 కోసం తీసుకెళ్ళా. గుంపులో కలిపేసి వచ్చాము అమ్మని. సావు సైతాన సావు. 1,500 తీసుకొని సావు. అక్కడ తన్నుకు సత్తారంట 1,500 కోసం. మరి జుట్లు ఆడది జుట్లు పెట్టుకుని వంగ తీసి కొట్టుకుంటున్నారండి. మా అమ్మకు భయపడి, ఏంటి 1,500 కోసం? ఇది రోత. ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా పెట్టిందంటే మా అమ్మతో యాగలేమండి. మా అమ్మతో యాగలేం.
మా చెల్లి మా ఎగ్జామ్స్కి నన్ను చంపుతుంది. వాక్యంలో ఉన్నాడు, నువ్వు వచ్చి అక్కడ దింపేళ్ళమంటే నువ్వేంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నువ్వు వచ్చి దింపేసే నన్ను, నేను అట్టగట్ట వస్తాను ఏమన్నా ఒకటి అడిగంటే, ఇక అమ్మ 2 రోజులు బతివినాడుగా 3ో రోజున పట్టుకుని ప్రాసెస్ అవుతానని తీసుకెళ్ళిపోయి ఆ గుంపులో కలిపితే, ఆ గుంపులో ఒక ప్రార్థన విశ్వాసరాలు ననియా వందనాలు అంది. అమ్మో ఇది దొరికిందిలే దేవునికి స్తోత్రం అమ్మ. మా అమ్మ గొర్రెని, ఈ పాపిష్టి గొర్రెని ఆ 1500 బిల్లు రాయించుకొని ఆ కార్డు ఇచ్చిన దాకా కాచి కాపాడి మా ఇంటికి పంపించాను. అప్ప చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఆ గుంపులో నేను ఎక్కడ తెచ్చేది, ఆ లైన్లో చర్చిలకి అయితే అంతమంది కనిపడు. అమ్మ అదేం గుంపు, ఈ బారు నుండి ఆ బారు ఉంది, కిలోమీటర్ దూరం ఉంది, అంత బారు 1500, 1500 నెలకి 1500 అంట. నీకు బండియా, నాకు బండి, నాకెందుకు పడలేదు, వెళ్ళిపోతావు బ్యాంక్కి, వెళ్ళిపోతావు ఐఏఎస్ఎస్ బ్యాంక్కి వెళ్తావు, అదే ఆమె బండి నా బండ్ల. ఈ దీంట్లో ఉన్న రోగం ప్రార్థనలో చూపించి ఎప్పుడో బాగుపడేదానివి నువ్వు. దేవునికి మహిమక్కలు. అసలు ఏర్పాటు ఏంటి అక్కడ చెప్తున్నాడు చూడు పౌలయ్య, క్రీస్తు పోలిక నీలో సంపూర్ణపరచబడాలి, అది నీ ఏర్పాటు. ఇంకో విషయం ఏంటి చెప్తున్నా, పరిశుద్ధులతో పాటుగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధులతో పాటుగా నువ్వు ఉండాలి, అది ఏర్పాటు. నీ పిలుపు స్థిరపడాలి, నీ ఏర్పాటు స్థిరపడాలి, అప్పుడే పరలోక రాజ్యం మనం చేరతాము. నీ పిలుపు స్థిరపరచబడునుగాక. ఏంటి నీ పిలుపు అంటే ఏం చెప్తావు? పరలోక రాజ్యం వెళ్ళటానికి అనండి ఒకసారి మాట, పరలోక రాజ్యం వెళ్ళటానికి. కాబట్టి నీ పిలుపు స్థిరపరచుకో, గట్టిగా ఈరోజు పరలోక రాజ్యం వెళ్ళటానికి స్థిరపరచుకో, కన్ఫర్మ్ చేసేసుకో. దాని తర్వాత నీ ఏర్పాటు ఏంటంటే, నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావంటే యేసయ్య మాదిరి బ్రతకాలని, అంతే. యేసయ్య మాదిరి బ్రతకాలి, యేసయ్యని ఒక మాదిరిగా చూపించాలి, అదే నీ ఏర్పాటు. ఇంకా అంతకు మించేది లేదు. అది మీరు స్థిరపరచుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి, పరలోక రాజ్యం వెళ్తాం. రెండో విషయంలోకి వెళ్ళిపోదాం, త్వరగా ముగిస్తున్నాను. తల్లి తిట్టుకో మాకమ్మ అన్న, ఈ తిట్లు నాకు ఇక్కడికి వినపడుతున్నాయి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 4. హబక్కూకు 2వ అధ్యాయం 4. కొత్త నిబంధనలో ఎదిగే భక్తులందరికీ వందనాలు. హబక్కూకు 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతారు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. విశ్వాసం మూలముగా పరలోక రాజ్యము చేరును. వినండి. పరలోక రాజ్యం వెళ్ళటానికి ఒకటి ఏమి నిశ్చయించుకోవాలి, ఏమి స్థిరపరచుకోవాలి? ఏర్పాటును, పిలుపును స్థిరపరచుకోవాలి. రెండవదిగా విశ్వాసమును స్థిరపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నీకు యేసు ప్రభు కొంతమంది ఎట్లా బ్రతుకుతారంటే, నేను 2-3 మాటలు చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఆరోగ్యం ఇస్తేనే నీకు యేసు ప్రభు, ఆయన ఆరోగ్యం ఇస్తేనే ఆయన నీ దేవుడా? ఇవ్వకపోతే నీ దేవుడు కాదా? నీ దేవుడు కదా ఇవ్వకపోతే. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? అగ్నిలోకి వెళ్తాము, బతికించిన ఆయనే దేవుడు, చంపేసిన మాకు ఆయనే దేవుడు. కొంతమంది ఆరోగ్యం ఇస్తేనే ఆ యేసు ప్రభు ఏమో దేవుడు అంట, ఆస్తిపాస్తులు ఇస్తేనే ఆ యేసు ప్రభు ఏమో దేవుడు అంట, ఆమె గుండె జబ్బును బాగుపరిస్తేనే ఆయన గొప్పోడు అంట, లేకపోతే గొప్పోడు కాదా ఆయన? గొప్పోడండి ఆయన. విశ్వాసములు స్థిరపడు. నువ్వు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నా దేవుడి యొక్క పేరు సైన్యములకు అధిపతి యెహోవా. నీకు ఆరోగ్యం వచ్చినా రాకపోయినా, ఏంటో మెట్ట ఊపుతున్నావు? నీ స్టేట్మెంట్ చెప్తున్నా. నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నీ దేవుడి పేరు చెప్పాలి, యేసయ్యా అని చెప్పాలి. నీ దేవుడు ఎవరు? నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నీ దేవుడు ఎవరు? నీకు సంపద ఇచ్చినా ఇవ్వకపోయినా నీ దేవుడు ఎవరు? నీకు పలుకుబడి ఉన్నా లేకపోయినా నీ దేవుడు ఎవరు? నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నీ దేవుడు ఎవరు? నీకు సిరి సంపదలు ఉన్నా లేకపోయినా దేవుడు ఎవరు? నిన్ను స్థిరపరచకపోయిన నీ దేవుడు ఎవరు? నిన్ను కాపాడకపోయిన నీ దేవుడు ఎవరు? నిజంగానే చెప్తున్నావు ఈ మాట. నీ దేవుడి పేరు యేసయ్యే. ఆరోగ్యం ఇస్తే ఆయన దేవుడని, ఆరోగ్యం ఇవ్వకపోతే ఆయన దేవుడు కాదని చెప్పడం కాదు. విశ్వాసములు స్థిరపరచబడుదుగాక. విశ్వాసములో నీవు స్థిరపడాలి, అప్పుడే పరలోక రాజ్యం మనం చేరతాం. యోబు అన్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. కాపాడినప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఏమి లేనప్పుడు గాలివాన హోరును గమ్యమెటో కానరాక, ఇట్లాంటి పాటలు కాపాడుతున్నప్పుడు, డబ్బిస్తున్నప్పుడు ఆయనే నా సంగీతము. ఏమి లేనప్పుడు పుట్టుడు రోగం,
అన్నీ ఏడుపు కొట్టు పాటలే. కన్నీరు తుడచుబడా నా కన్నీరు హియ్య పాటలు. ఆ పాటలు ఏం లేక జావాలి. అన్నీ ఏడుపు కొట్టి ఎంచుకుంటది. ఎందుకంటే శ్రమలు అట్ట ఉన్నాయి అవి. శ్రమల్లోనైనా సంతోషించగలగాలి. అపోస్తలుడైన పౌలయ్యకి వచ్చే సంఘం అంతా ఎవరంటే సమ్మర్లో గంతులేసేవాళ్ళంట, శ్రమల్లో ఆనందించేవాళ్ళంట, పాటలు పాడేవాళ్ళంట, ఉత్సాహంగా ఎగిరేవాళ్ళంట, శ్రమలు ఉన్నప్పుడు ఎక్కువ ఆరాధన చేసేవాళ్ళంట వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోగం ఉన్నప్పుడు ఎక్కువ గెంతి ఆరాధన చేసేవాళ్ళంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు రోగం లేకపోయినా రోగం ఉన్నా నువ్వు కదలది మెదలది. కళామందిర్ ఎదురున్న బొమ్మలు కదలయి మెదలై, జుట్లు ఎరబోసుకొని గొర్రెపోతు కొమ్ముల్లాగా జుట్లన్నీ ఇంతే. ఈ చేతులు ఏళ్ళే ఒక్కొక్కడైతే ఇట్ట కదలయి మెదలై, అవి బొమ్మలయ్యి. ఇవలకి ఏమర్థమైందమ్మా? బలి నవ్వుతున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసములో స్థిరపడాలని చెప్పండి. అమ్మో మోక్షంగా రా, ఆయనకి చెప్పండి అమ్మా. ఇటు చేయించి చెప్పమ్మా, ఆ పక్కన ఇటు చెప్పమ్మా. విశ్వాసంలో స్థిరపడాలి. నెహెమ్యా ఆడితే నీకేమైనా విరోధమా పక్కనోడితో? మరి అనకొడుకు చెప్తే వీడికి చెప్పకుండా అమ్మా బుక్తి ముందు వీడికి చెప్పపోయిందిరా అని వెనకోడు చెబుతున్నావు. వెనకోడు నీ ఫ్రెండా? ఈయన ఎనిమా? విశ్వాసంలో స్థిరపడాలి. చెప్పండి, ఆడికెళ్ళి చూసి చెప్పండి, ఆమెకెళ్ళి చూసి చెప్పండి. విశ్వాసంలో స్థిరపడాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడిని నమ్ముకోవాలి. ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయనే దేవుడు అని చెప్పాలి. ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇచ్చిన ఇవ్వకపోయినా ఆరాధన చేస్తూనే ఉండాలి. ఇచ్చిన ఇవ్వకపోయినా మందిరానికి వెళ్తానే ఉండాలి. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. విశ్వాసములు స్థిరపడవాలి. విశ్వాసములు స్థిరముగా ఉండాలి. యేసు ప్రభు ఏమి ఇచ్చాడనమ్మా? వెళ్ళిపోతాం మందిరానికి. ఇచ్చిన ఆయనే దేవుడు, ఇవ్వకపోయినా ఆయనే దేవుడు రా బాబు. సోది మామూడా ఎందరు బాబా, దేవుడు నేను మార్చను. అందరు దేవుడు ఒక్కడే. ఇస్తే ఇచ్చాడు, ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు. ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. విశ్వాసం అలా ఉండును గాక ఈ రోజున మీదే. ఇక మూడో విషయంలోకి వెళ్ళిపోదాం. కొలస్సీ పత్రిక 1:23 కొలస్సీ 1:23 ముగించేసా. కొలస్సీ 1:23 చదువరే. పునాది మీద కట్టబడిన స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు. హల్లెలూయా చెప్పండి. నిరీక్షణలో స్థిరపరచబడాలి. దేని వల్ల నిరీక్షణ కలుగుతుందంట? ఇంకా 2వ బండిలోనే ఉన్నారా? 3లోనికి రాలేదా? రావు, అక్కడే ఉండు, అక్కడే జావు. విశ్వాసం అయిపోయిందమ్మా, నిరీక్షణ అని చెప్పండి. మొదటిదిగా స్థిరపరచుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. నువ్వు పరలోకానికి వెళ్తున్నావంటే నీలో కన్ఫర్మేషన్ ఉండాలి. దేని విషయంలో? పిలుపు విషయంలో, ఏర్పాటు విషయంలో. రెండవదిగా విశ్వాసం విషయంలో. మూడవదిగా నిరీక్షణ. దేని వల్ల నిరీక్షణ కలిగిద్దంట మనిషికి? నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నాను. ఏ వాక్యమో తెలుసా? నిరీక్షణ అంటే ఏంటి? చూడనివి నమ్మటము. దేవునికి స్తోత్రం. మనం చూడలా, మనం వినలేదు, మనకు కనపడలేదు, కానీ నమ్మటము. చూడకుండా నమ్మటమే దాని పేరేం పేరండి? గట్టిగా చెప్పాలి. నువ్వు పరలోకాన్ని చూడలా, కానీ నువ్వు పరలోకానికి వెళ్తావు. ఏంటిది అది? నువ్వు యేసయ్యని చూడాలి. నువ్వు యేసయ్యని రేపు చూడబోతున్నావు. ఏంటిది అది? ఇప్పుడు చూడట్లేదు, రేపు చూడబోతున్నావు. ఏంటిది? హల్లెలూయా. పరలోక రాజ్యం చేరతాననే నిరీక్షణ నీకు ఉండాలి. హల్లెలూయా. దేని వల్ల కలిగిద్ది నిరీక్షణ? చర్చిలకు పోకుండా ఇళ్ళ దగ్గర కూర్చుంటే కలిగిద్దా? కొంతమంది యూట్యూబ్లో వాక్యాలు పెట్టుకుని, ఈ పాస్టర్ గారు తింటాడు, ఏంది బాల ఏందని తిడుతున్నాడు, ఏందని నొక్కుతారు. నువ్వు ఈ ఇంట్లో వాక్యాలు వింటే బోవు పరలోకం. సైతానా పూర్తి చేస్తాడు, కిందకి నిన్ను దింపేసేస్తాడు. 6 అడుగులు కాదు, 14 అడుగులు తవ్వు పెడతాడు. బయటికి లాగు వేసి రక్తమే జయం. దేవునికి స్తోత్రం. ఆయన పూడ్చి తవ్వాడంటే లోపల కుతికాడంటే అంతే నీ సంగతి. దీంట్లో నీకు ఇష్టం వచ్చిన వాక్యాలు వినకుండా ఆ పాస్టర్ ఈ పాస్టర్ మొత్తం మైండ్ దొబ్బి మొత్తానికి పోతావు నువ్వు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు మైండ్ పాడైపోయిందమ్మా, మైండ్ నీది గుండెకాయ కూడా చెడిపోయింది అంటాడు ఆడు.
ఆ! ఈయన మెసేజ్ ఇంట ఈయన తెల్ల బట్టలు వేసుకోమంటాడు. ఈడు తింటే వీడేమో కోట్ వేసుకోమంటాడు. ఏం వేసుకోవాలో తెలియదు నీకు. ఎందుకు నీకు అపోస్తల బోధలో ఉండమని చెప్తుంటే అది ఇది ఇది మొత్తం వినుకుంటూ కూర్చుంటావు దరిద్రం. ఒకే గురి పెట్టుకుని ముందుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పాస్టర్ ఏమో వైట్ వేసుకోమంటాడు. ఈ పాస్టర్ ఏమో నల్ల వేసుకోమంటాడు. వైట్ వేసుకుంటేనే పరలోకం వెళ్తామంటాడు ఈ పాస్టర్. వైట్ వేసుకోపోయినా హృదయం చాలంటాడు ఈ పాస్టర్. ఏది నమ్మాలి? అందుకే ఒకటే నమ్ము. ఒక పాస్టర్ బోధయ్యను, రెండింటే పోతావు పుట్టుకుని. ఏది చేయాలో కన్ఫర్మేషన్ అపోస్తల బోధ వినాలి. హల్లెలూయా. అపోస్తల బోధ తెలుసా? తెల్లబట్టలు వేసుకుంటే పరలోక రాజ్యం వెళ్తారు. రేపు రోజున పరలోకంలో ఏ డ్రెస్ ఉంటుంది? పట్టు చీరలా? చందన బ్రదర్స్, బొమ్మిడి బ్రదర్సా? పరలోకంలో ఏ డ్రెస్ ఉంటుంది? ఏ బట్టలు ఉంటాయి పరలోకంలో? అందుకే మేమందరం తెల్ల వేసుకుంటేనే వెళ్తావా పరలోకం అంటాడు ఒకడు. అవునరా బాబు, తెల్ల వేసుకుంటేనే పోతాం. నువ్వు ఇక్కడ నేర్చుకో. కొంతమందికి తెల్ల బట్టలు అబ్బా పొద్దాకలు అదే బట్టలా అంటుంది ఒక ఆమె. మరి అక్కడ చంప పగలగొడతాడు దేవుడు పరలోకంలో. పొద్దాకలి తెల్లది నాకు ఇబ్బందిగా ఉన్నది, నాకు రంగు వస్త్రం ఇవ్వాలను. ఇప్పుడు డ్రెస్సులు చూస్తుంటే దయ్యపు మంది ఆడవాళ్ళు వేసుకుంటున్నారు అద్దాల డ్రెస్సులు వేసుకొని. మా ముఖాలన్నీ అద్దాల్లో కనపడుతున్నాయి. అద్దాల్లో డ్రెస్సుల్లో ఏంటి తప్ప సొప్పునాది డ్రెస్సులు, దరిద్రపు డ్రెస్సులు. దేవునికి స్తోత్రం. అది చేసేవాడికి బుద్ధి లేదు, వేసుకునే దానికి బుద్ధి లేదు. కోడిగుడ్డ ఆకారాలు బెట్ట, నెమలీకలు బెట్ట, దరిద్రం నువ్వును. పరలోకం వెళ్ళిన కోడిగుడ్డ ఆకారం డ్రెస్సు కావాలని అంటే నేను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. పోవే అక్కడ ఉంటే పో, నీకు ఇష్టం వచ్చిన డీజేలు గుట్టిస్తాడు పో అంటే చేస్తాను. అందుకే నేను చెప్తున్నాను, అపోస్తుల బోధలో నిలకడలేని అభిషేకం ఉన్నదే. అపోస్తుల బోధ వినగలగాలి. అపోస్తుల బోధ వైరాగ్యం, అపోస్తుల బోధ మొహం మీద కొట్టినట్టుంటది. ఇది వెంటనే రేపటి రోజున పరలోకంలో నిలబడగలము. ఇక్కడ అపోస్తులైన పౌలు అంటున్నాడు, సువార్త ద్వారా నిరీక్షణ కలుగుతుంది. ఏ నిరీక్షణ తెలుసా? రేపటి రోజున పరలోక రాజ్యం చేరుకుంటామనే నిరీక్షణ, మన స్వాస్థ్యం అక్కడ పొందుకుంటామనే నిరీక్షణ, యేసయ్యలాగా మారతామనే నిరీక్షణ, యేసయ్యను రేపు చూడబోతున్నామనే నిరీక్షణ. మనం ఆ నిరీక్షణలో స్థిరపరచబడుదుముగాక. ఏమోనండి, పరలోకం ఎలా ఉంటుందో మాకు తెలియదు. పరలోకం ఎలా ఉంటుందో తెలియదు నిజంగానే. పరలోకానికి వెళ్ళిన వాడు దిగి వచ్చి పరలోకం ఎలా ఉందో నీకు ఎక్స్ప్లెయిన్ చేసినోడు ఉన్నాడా ఈ భూలోకంలో? లేడు. కాబట్టి సువార్త ద్వారా పరలోక రాజ్యం వెళ్తామని ఒక నిరీక్షణలో ఉండాలి. రేపు మాపు నా దేవుడు రాజ్యంలో అది నిరీక్షణ. దాని ఎందుకు నువ్వు స్థిరపరచబడాలి. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇంకో విషయం ఏంటి తెలుసా? నా శ్వాసం ఇక్కడ నేను పేదదాన్నేమో, అక్కడ నేను ధనవంతురాలని. నీకు ఎలా నిరీక్షణ కలిగింది? అయ్యగారు చెప్పే వాక్యాలను బట్టి నీకు అక్కడ స్వాస్థ్యం ఉందని నీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఏమి నువ్వు సంపాదించుకోపోయినా పర్లేదు భాగ్యమ్మ, అక్కడ నా దేవుడు కోట్ల రూపాయలకి సంపాదించి పెట్టాడు. వాక్యం మాట్లాడుతుండగా నిరీక్షణ నీలో పెరగాలి, ఆశ పెరగాలి, ఆ నిరీక్షణ స్థిరపరచబడాలి. ఇంకో విషయం ఏంటి తెలుసా? యేసయ్యను చూడబోతున్నాము. ఇంకోటి ఏంటి తెలుసా? యేసయ్యలాగా మారిపోబోతున్నాము. ఈ నిరీక్షణలో నీవు స్థిరపరచబడాలి. ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను? దేనిలో స్థిరపరచబడాలి? ఆగండి, కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి. కుర్చీలో ఉన్న వాళ్ళు అట్లా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇప్పుడు ఉండండి, మీ తలల మీదకి దీవెన వస్తుంది. కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయి ఒకతే ఉంది ఇక్కడ, మిగతా వాళ్ళందరూ బొమ్మల. నిస్సి ఒకటి ఎంత చక్కగా చెప్పిందో. నా మోకాలు అట్ట చూస్తారంటే మా తలకే నొప్పి వస్తుంది. మీరు ఏం నేర్చుకున్నారు? ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు ఈ వశీకరణాలు? ఎన్నాళ్ళు తలకే నొప్పి వస్తూనే ఉంది. శాస్త్రీబాబు చెప్పమంటే అట్టా చూస్తారేంటి? ఇప్పుడు దాకా నేను వాగి సచ్చాను కదా. ఇప్పుడు అన్నం అంతా పెడతారు, మీరు కూరేస్తారు, పెరిగేస్తారు, ఎలా ఉంది అని అడగరా? అప్పుడు నేను ఏమి చెప్పకుండా ఇట్టా ఉంటే బాగాలేదయ్యా అని అంటావనవా? నేను కూడా డల్ అవుతాను. ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు ఈ వాక్యం చెప్పు. ఎలా ఉందంటే బాగుందని చెప్పకూడదు వాక్యం. ఎలా ఉందో చెప్పు అంటే 3 పాయింట్లు చెప్పాలి. నీవు పరలోకం వెళ్ళటానికి ఏమేమి స్థిరపరచుకోవాలి స్టీఫెన్? ఇది చెప్పడానికి సత్తున్నారు. ఇది ఫైనల్ ఎగ్జామ్ పెట్టేసినట్టు, ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్లు రాసేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. కుర్చీలో ఉన్న వాళ్ళు ఒక్కరు చెప్పినా దేవునికి స్తోత్రం. ఈ సంతోషంగా విజయవాడ వెళ్తాను చెప్పండి అమ్మా. మమ్మల్ని అడుగుద్దు అయ్యగారు, మా జోలికి రావద్దు అయ్యగారు, మా జోలికి మీరు రాకుండా ఉండడమే మీకు ఆరోగ్యకరము అన్నట్లుగా కుర్చీ నాకెళ్ళి చూస్తున్నారు. ఒకటి, మీరు పరలోకం వెళ్ళేటప్పుడు 3 స్థిరపరచుకొని వెళ్ళాలి. 3 కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాలి. ఒకటి, పిలుపును స్థిరపరచుకోవాలి.
ఏర్పాటును స్థిరపరచుకోవాలి, ఒకటది. రెండవది విశ్వాసమును స్థిరపరచుకోవాలి, ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. మూడవది నిరీక్షణ, దేవుణ్ణి చూస్తాను, ఆయనకిలాగా మారిపోతాను, స్వాస్థ్యం ఎక్కడ పొందుకుంటాను, ఆ రాజ్యానికి వెళ్తాను. ఈ మూడు కన్ఫర్మ్ చేసుకొని స్థిరపరచుకొని మనం పరలోక రాజ్యానికి ప్రయాణం అవ్వాలి. ఎవ్వరు డల్లవద్దు. శ్రమల్లో నా దేవుడు మీకు ధైర్యం ఇచ్చునుగాక, నిలకడిచ్చునుగాక, బలం ఇచ్చునుగాక. మనము పిలుపులో స్థిరపరచబడుదముగాక, ఏర్పాటులో స్థిరపరచబడుదముగాక, విశ్వాసములు స్థిరపరచబడుదముగాక, నిరీక్షణలో స్థిరపరచబడుదముగాక. ఎక్కడికి పోవడానికి? ఎక్కడికి పోవటానికి? ఇప్పుడు నన్ను వదిలితే మా ఇంటికి పోవటానికి అంటుందో కావా, పరలోకం పోవటానికి అని చేతులైతే చెప్పండి. ఈ వాక్యమంతా దేవుడు మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక.